నమస్కారం. ఈరోజు మనం భీమవరంలో గ్రాండ్ పిరమిడ్ మాస్టర్, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, ధ్యాన గాన తంబుర డాక్టర్ పిప్పళ్ళ ప్రసాదరావు గారి దగ్గరికి ప్రకృతి వ్యాలీలో జరిగే మహాకర్ణ ధ్యాన మహాచక్రానికి ఆహ్వానం పలకడానికి వచ్చాం. మరి పిప్పళ్ళ రావు గారు గత అనేక ధ్యాన కార్యక్రమాల్లో మన ప్రకృతి వ్యాలీలో జరిగే మహాకర్ణ ధ్యాన మహాచక్రాల్లో ప్రతి కార్యక్రమంలో కూడా వారి యొక్క సంగీతంతో అందరినీ ఉర్రూతలూగించారు. మరి ఈరోజు వారి బృందం అందరితో కలిసి ఆ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పలుకుతా వారి యొక్క సందేశాన్ని, ఈ మహాకర్ణ ధ్యాన మహాచక్రం యొక్క వారి అనుభవాన్ని, వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఒక 48 సంవత్సరాలుగా షిరిడీ సాయి ఆధ్యాత్మిక సంకీర్తనలు చేస్తూ 25 సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఒక సంగీత కళాకారుడిగా కొనసాగుతూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నటువంటి నేను మీతో ఇలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఒక మనిషికి భోజనం పెట్టాం, ఒక 3 గంటలు 4 గంటలు ఆ మనిషి ఇంక దేని గురించి ఆలోచన చేయడు. కానీ 3 గంటల తర్వాత అది అరిగిపోతుంది, మళ్ళీ భోజనం కోసం తడుముకుంటాడు. లేదు, ఒక వస్త్రం ఇచ్చాం, 6 నెలల్లో అది చినిగిపోతుంది. ఏదిచ్చినా అది జీర్ణమైపోతుంది. కానీ పత్రి మహారాజ్ అంటాడు, ఏది ఇస్తే ఆ వ్యక్తి చేయి చాపడో అది ఇవ్వడమే అసలైనటువంటి దానము అన్నాడు. ఏంటి గురూజీ అని అడిగితే, జ్ఞానదానం అన్నిటికంటే చాలా గొప్పది అన్నారు. మరి పత్రి మహారాజ్ సశరీరంగా ఉన్నప్పుడు ఆయన మాటలు వింటూ కొన్ని లక్షల కోట్ల మంది ఆ జ్ఞానాన్ని పొందాం. ఇప్పటికీ ఆయన సీడీలు చూస్తూ, ఆయన టీవీలో ప్రచారాలు చూస్తూ ఎంతోమంది ఆ జ్ఞానాన్ని పొందుతున్నారు. మరి ఈ జ్ఞానం ప్రపంచమంతా విస్తరించాలి, అందరూ ఆనందభరితులవ్వాలి, ఆరోగ్యభరితులవ్వాలి అనేటటువంటి ఒక చక్కని ఆలోచనతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేటటువంటి ఈ మాధ్యమాన్ని పత్రి మహారాజ్ ప్రారంభిస్తే, అది నందా ప్రసాద్ గారు అని చెప్పి ఒక గొప్ప యోగి పుంగవులు దాన్ని కొంతకాలం నడిపించి, వారు శరీరం విడిచిపెట్టిన తర్వాత బాలకృష్ణ ప్రసాద్ గారు, అలాగే ఇప్పుడు ఆనంద్ గారు, అలాగే వారితో పాటు ట్రస్టు, ఆ కమిటీ సభ్యులు ఎంతోమంది దాని గురించి కృషి చేస్తున్నారు. నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే, మనం ఇంటింటికి తిరిగి జ్ఞానాన్ని, పత్రి మహారాజ్ జ్ఞానాన్ని అందించాలి అంటే అది కొంతవరకు సాధ్యమవుతుంది. కానీ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని గనక మనం సబ్స్క్రైబ్ చేసుకుని దానికి కావలసినటువంటి వనరులు గనక మనం ఏర్పాటు చేయగలిగితే, మన సంకల్పం, పత్రి మహారాజ్ సంకల్పం ప్రపంచవ్యాప్తం అవుతుంది. దానిలో మీరందరూ భాగస్థులై పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఆ ఛానల్ కావాల్సినటువంటి వనరులని ఏర్పాటు చేయవలసిందిగా సవినయంగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇష్టమైన ధ్యాన తుంబుర, ధ్యాన రత్న, ధ్యానగాన తుంబుర పిప్పళ్ళ ప్రసాదరావు గారు డాక్టర్. సార్ నమస్తే సార్. సో మీరు పత్రిజీకి చాలా ఇష్టం, ఎప్పటి నుంచో మీరు మీ గానామృతంతో మరి పిరమిడ్ మాస్టర్స్ అందరినీ కూడా ధ్యానంలో ఉర్రూతలూగిస్తూ ఎంతో అద్భుతంగా మీరు మీ సేవలు అందిస్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా మీరు పిఎంసికి ట్రస్టీగా రావడం తెలుగు ప్రజలకి అదృష్టం. సో కంగ్రాచులేషన్ సార్. సో మీ గురించి ఎన్నో సందర్భాల్లో పిఎంసిలో ఇంటర్వ్యూలో మీ గురించి తెలుసు. ఇప్పుడు కొత్తగా మరి పిఎంసికి మీరు వచ్చారు. మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ యొక్క సందేశాన్ని పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అందించవలసిందిగా పిఎంసి ద్వారా కోరుచున్నాం. ఒక షిరిడీ సాయి సంకీర్తన జరుగుతోంది ఒక ప్రాంగణంలో. రాత్రి 8:30కి జకారా గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన నాకు తండ్రి సమానులు. ఎందుకంటే నేను మొట్టమొదటి ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి నాకు ఉండేటటువంటి ప్రతి డౌట్ని విజయవాడ వెళ్ళి
వారి గృహంలో ఉండి ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు నేను క్లారిటీ తెచ్చుకునేవాడిని. ఆయన ఫోన్ చేశారు. వెంటనే ప్రోగ్రాంలో ఉన్నా సరే ఆ సాంగ్ ఒకసారి ఆపి ఆ ఫోన్ ఎత్తాను. అబ్బాయి ఎక్కడున్నావు అన్నారు. డాడీ నేను ప్రోగ్రాంలో ఉన్నాను, ఒక 2 అవర్స్ తర్వాత నేను ఫోన్ చేస్తాను, ఇప్పుడు నేను ప్రోగ్రాంలో ఉన్నాను డాడీ అన్నాను. ఆయన సరే అని ఒక్క మాట చెప్పేసి నేను ఫోన్ పెట్టేస్తాను నాన్న అన్నారు. చెప్పండి డాడీ అన్నాను. నిన్ను పిఎంసి ఛానల్లోకి ట్రస్ట్లో తీసుకుందామని అనుకుంటున్నాం మేము. ఇక్కడ 16 మంది ఉన్నారు. నేను ప్రపోజర్ చేశాను, ఒక్కరి దగ్గర నుంచి కూడా నో అనేది లేకుండా అందరూ క్లాప్స్ కొట్టారు నాన్న. నిన్ను పిఎంసిలోకి తీసుకుంటున్నాను, నువ్వు నాకు కూడా ఉండాలి అన్నారు. నేను వెంటనే అంత పెద్ద పదవి నాకు ఇస్తాను అంటే కొంచెం ఆలోచన చేశాను. డాడీ నాకు ఒక్క టైం ఇవ్వండి అంటే వెంటనే ఆనంద్ గారు ఫోన్ తీసుకొని, సార్ మీ పేరు రాసుకుంటున్నాం అంతే, ఇది పత్రి మహారాజు నిర్ణయం అని చెప్పారు. ఇంకా ఆ మాటకు నేను మహద్భాగ్యంగా భావించి ఓకే అని చెప్పాను. తర్వాత రోజు నాకు మళ్ళీ ఫోన్ చేశారు, దాని గురించి వివరాలు చెప్పారు. నాకు ట్రస్ట్లో పదవి ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు నా ప్రోగ్రాంలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి ఒక 2 నిమిషాలైనా చెప్పకుండా నా ప్రోగ్రాం క్లోజ్ అవ్వదు, అది అందరికీ తెలుసు. కానీ ఇప్పటి నుంచి మరింత బాధ్యతగా, ఎందుకంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ఆ ఛానల్ కనుక మనం కంటిన్యూ చేసుకునేలాగా మన ప్రయత్నం చేస్తే టోటల్గా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న ప్రతి ప్రోగ్రాం సక్సెస్ అయినట్టే అనే సదుద్దేశం నాకు ఉంది. దాని మీద నేను కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇది బాధ్యత అని అనుకోను, కానీ పత్రి మహారాజ్ ఆశీర్వచనంగా మాత్రం నేను తీసుకొని నా ప్రయాణాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ. మరి పిఎంసి ముందు ముందు రోజుల్లో ఎలా అభివృద్ధి చెందబోతుంది, అది మీ మాటల్లో? అది పత్రి మహారాజే చెప్పారు. బీబీసీ రేంజ్లో మన పిఎంసి ఛానల్ ఉండబోతుందని. పత్రి మహారాజ్ ఏది చెప్పినా సత్యమే చెప్పారు ఆయన. ఆ సత్యం ఎప్పుడూ జయం వైపే వెళ్తుంది. ఎక్కడో రాళ్లల్లోకి తీసుకెళ్ళి ఇక్కడ 150/150 పిరమిడ్ వస్తుంది, లేదా 200/200 పిరమిడ్ వస్తుంది, ప్రకృతి వ్యాలీలో 500/500 పిరమిడ్ వస్తుందంటే ఇవన్నీ కూడా అక్షర సత్యాలై ఇప్పుడు ఎంతో వేగంగా ప్రయాణం జరుగుతోంది. బెంగళూరులో ఆయన మాట చక్కగా మంత్రమైంది. ఆయన మాట ప్రకారం అక్కడ ఒక గొప్ప పిరమిడ్ వచ్చింది. కొన్ని వేల మంది విదేశస్తులు కూడా వచ్చి బెంగళూరుని దర్శించుకుంటున్నారు. ఒకప్పుడు అసలు అదే ప్లేస్ ఎవరికి తెలియదు. అలాగే మన కడతాల్, అలాగే పేరవరం, ప్రకృతి వ్యాలీ ఇప్పటికే చాలా అంగరంగ వైభవంగా జరిగింది. 500/500 పిరమిడ్ కూడా త్వరలో రాబోతోందని చెప్పి జగపతిరాజు గారు ఎన్నోసార్లు చెప్పడం, పత్రి మహారాజ్ దాన్ని తదాస్తు అనడం కూడా మనం చూసాం. అలాగే ఈ పిఎంసి ఛానల్ ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక దిక్సూచి మాత్రం అయి తీరుతుంది. అది పత్రిజీ వాక్కు. ఈ రోజుల్లో మీడియా మనం ఏ మూలలో చూసినా కూడా మంచి విషయాలు చాలా చిన్నగా, మరి ప్రపంచానికి వ్యవస్థకు పనికిరాని విషయాలని చాలా పెద్దగా మరి ప్రసారం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ప్రతి క్షణం సత్యదర్శనం అంటూ మరి పత్రిజీ ఈ యొక్క పిఎంసి ఛానల్ని పెట్టడం, మరి ఈ పిఎంసి ఛానల్కి మనకు ప్రోత్సాహం అనేది టోటల్గా ప్రపంచంలో చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఛానల్ నడిపించడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఈ రోజుల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కూడా సాధ్యం కానటువంటి ఈ రోజుల్లో మరి ఈ ఛానల్ని పత్రిజీ పెట్టడం అంటే అది పెద్ద సాహసమే. ఆ ఛానల్ని నడిపించడం అనేది ఈరోజు మీరు ట్రస్ట్గా ఈ పిఎంసిలోకి రావడం జరిగింది. మరి భవిష్యత్ రోజుల్లో మీరు ఈ పిఎంసి ఛానల్కి ఎలా సహకారం అందించబోతున్నారు, అది మీ మాటల్లో? సార్ ఏదైనా చేసి చెప్పాలి అంటారు. ఈ పిఎంసి ఛానల్ మీద ఏదో 1-2 నెగిటివ్ వర్డ్స్ ఉన్నప్పుడే నాకు ఫోన్ చేసి, సార్ నెలకు 1000 రూపాయలు మీ అకౌంట్లోంచి కట్ అయ్యేలాగా మాకు సపోర్ట్ చేయాలి అని అన్నప్పుడు నేను వెంటనే ఓకే చేశాను. 6 నెలలు పెట్టమంటారా, సంవత్సరం పెట్టమంటారా అని అడిగితే 3 సంవత్సరాలు పెట్టండి అని చెప్పాను. అంటే ప్రతి నెల నా అకౌంట్ నుంచి 1000 రూపాయలు కట్ అయ్యేలాగా. అలాగే మరికొంతమంది సభ్యులను కూడా నేను అందులో కిరణ్ గారు ఎవరు ఉన్నారు దాంట్లో,
వారికి చెప్పడం, దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్రస్ట్ వచ్చింది కాబట్టి నేను చెయ్యాలనేది కాదు. ఇందులో ఆ టీవీ ఛానల్, పిఎంసి ఛానల్ చూసే ప్రతి సభ్యులు ట్రస్టే. ప్రతి సభ్యులు పత్రి మహారాజు శిష్యులే. ఆయన ఉవాచని మనం శిరసా వహించడమే మన పని. కానీ ఏదో ఒక చిన్న బాధ్యత నాకు అప్పచెప్పారు కాబట్టి నా వంతు కృషి నేను చేస్తూ పత్రి మహారాజు యొక్క ఎజెండాని ప్రపంచానికి తీసుకెళ్లే మహద్భాగ్యాన్ని పొందే ఆ ఎనర్జీని కూడా ఇమ్మని ఆ పత్రి మహారాజుని కోరుకుంటున్నాను నేను. తప్పకుండా సార్, ఇది పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క బాధ్యత. మరి ఒక పరిస్థితుల్లో ట్రస్ట్ అంటే ఒక రిప్రజెంటేటివ్. పిరమిడ్ సొసైటీలో ఎక్కడ ఏ ఆశ్రమం ఉన్నా, ఏ సెంటర్ ఉన్నా, ఏ సంస్థ వ్యవస్థ ఉన్నా కూడా పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఒక రిప్రజెంటేషన్ మాత్రమే ఇస్తున్నాం. ఇది పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క బాధ్యత. మనం అందరం కూడా కలిసి ఈ యొక్క అద్భుతమైనటువంటి మహాభాగ్యాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం, ప్రసారం చేయడం మరి మనం అందరం తీసుకుందాం. డెఫినెట్గా మీ సేవలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మరి పిఎంసిలోకి ట్రస్ట్గా రావడం ఇది అందరికీ మహాభాగ్యంగా భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నంద్యాల జిల్లాలో కొన్ని గ్రామాలు తిరిగాను. నేను ఒక మేడం నా దగ్గరికి వచ్చి, గురుగారి దగ్గర మీరు ఎన్నాళ్ళు ఉన్నారండి అందావిడ. అమ్మ, నేను 25 ఏళ్ళు సుమారు పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చాను. 22-23 సంవత్సరాలు గురువుగారి దగ్గర ఉన్నానమ్మా నేను. ఆయన ఇండియాలో ఉంటే మాత్రం నెలకు 4 రోజులు ఆయనతో తిరిగి ప్రోగ్రాంలు చేశాను అంటే, అయ్యో మాకు ఆయన ప్రత్యక్షంగా చూసే అదృష్టం లేదండి అన్నారు. అమ్మ, మీరు ఎన్నాళ్ళు అయింది ధ్యానంలోకి వచ్చి అంటే, 1.5 సంవత్సరం అయిందండి అన్నారు. ఎలా వచ్చారు మీకు? మిమ్మల్ని ఈ ధ్యానంలోకి తీసుకొచ్చిన మాస్టర్ ఎవరంటే, ఎవ్వరూ లేరండి. ఒక రోజున మా మనవడు ఆ టీవీ ఛానల్స్ అన్నీ మారుస్తుంటే మీలాగా ఒక గెడ్డ ఉన్న ఆయన వచ్చారు. ఒరే ఆపరా అన్నాను నేను. ఆ గెడ్డ ఉన్న ఆయన ఎవరంటే ఆయన పత్రిజీ గారు అని తర్వాత తెలిసింది. ఆయన ద్వారా ఆ ఛానల్లో ధ్యానం గురించి నేను తెలుసుకుని ధ్యానంలోకి వచ్చాను. తర్వాత రోజు ఆ ఛానల్ చూస్తున్నాను. పిఎంసి ఛానల్ అనడం కూడా రావట్లేదు ఆవిడకి. ఆ ఛానల్ చూస్తున్నాను. ఒక ఆయన వచ్చారు, పిరమిడ్ కట్టుకుంటే మంచిదన్నారు. నా ఇంటి మీద పిరమిడ్ కట్టుకున్నాను. ఇంకొక ఆయన వచ్చారు, శాకాహారం తీసుకుంటేనే మానవ జన్మ విస్తృతం అవుతుంది అని చెప్పారు. వెంటనే శాకాహారి అయ్యాను. నేను ఇప్పుడు ఆవిడ క్లాసులు చెప్తున్నారు, గంటల క్లాసులు చెప్తుంది ఆవిడ. నెహ్రూ నగర్ కూడా వచ్చింది ఆవిడ. ఆవిడకి ఏ గురువు లేడు. అంటే మన పిరమిడ్ మాస్టర్లు ఏ మాస్టర్ తెలియదు. కేవలం పిఎంసి ఛానల్లో చూసి ఆవిడ ఒక పిరమిడ్ కట్టుకుని శాకాహారి అయ్యి ధ్యానయ్యి ప్రతి స్కూల్కి వెళ్ళి క్లాసులు చెప్తోంది. నాకు తెలిసి అవి కొన్ని ఉదాహరణలు. మరి మనకి తెలియకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతమందో ఆ ఛానల్ చూసి ధ్యానంలోకి వచ్చారు. ఆ ఛానల్ని సపోర్ట్ చేస్తే ఆ ఆనందంలో మనందరం కూడా భాగస్థులవుతాం. 100కి 100% ప్రతి ఒక్కరూ పిఎంసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం. మన తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని 3 యోగ పొంగువులతో మనం ఈరోజు ఉన్నాం. ఒకరు రాజ్ జగపతిరాజు గారు. మహాకరుణ శాకాహార ర్యాలీలు అంటే మరి తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. ప్రపంచానికి ఒక అద్భుతంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి. అలాగే మన ధ్యానగాన తుంబుర పిప్పళ ప్రసాద్ గారు. వారు తెలియని వాళ్ళంటూ లేరు. వారు మరి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా మరి భవిష్యత్తు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి వారి యొక్క గానామృతంతో, సంగీతంతో మరి ఉర్రు తొలగిస్తూ ధ్యానంలో మరి లోతులకి తీసుకెళ్లేటువంటి గొప్ప ఘనత వారిది. వారు డాక్టరేట్ కూడా పొందారు సంఘసేవా కార్యక్రమాల ద్వారా. అలాగే మరి చిన్న వయసు నుంచే ధ్యానంలోకి వచ్చి ఒక బైక్ మెకానిక్ నుంచి మరి ఈరోజు నాదయోగిగా మరి అందరికీ పరిచయం అవుతున్న గణేష్ గారు. మరి ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో చాలా అద్భుతంగా వారు సేవలు అందిస్తున్నారు. ఈరోజు మనం ప్రత్యేక కార్యక్రమం ఫిబ్రవరిలో జరగబోయేటువంటి మహాకరుణ ధ్యాన మహాచక్రం 8
8 సంవత్సరాలుగా ధ్యాన మహాచక్రం జరుగుతుంది. మరి ముందుగా మనం అసలు ఈ శాకాహారం గురించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ధ్యానము, శాకాహారం ఒక నాణ్యానికి బొమ్మ బరుసు ఎలాంటివో ఒకవైపు ధ్యానము, రెండో వైపు శాకాహారం. అది భారత సనాతన ధర్మాలైనటువంటి అహింస పరమోధర్మ, సత్యమేవ జయతే అనే నినాదాలకు ప్రతిరూపంగా ఉన్నటువంటి మరి శాకాహారం గురించి మరి రాజుగారు మొట్టమొదటి నుంచి కూడా అనేక శాకాహార ర్యాలీలు ఉధృతంగా మరి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించి మరి ప్రపంచానికే ఒక అద్భుతమైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కే ఒక వన్నె తెచ్చినటువంటి గొప్ప ఘనత. అలాగే మరి ఈరోజు అరకు మరి సమీపంలో ఒక అద్భుతమైనటువంటి శాకాహార గ్రామం నిర్మాణం జరుగుతుంది. దానికి ముందే బీజాలు మన రాజానగరం రాజమండ్రికి అతి సమీపంలో ఒక శాకాహార గ్రామం నిర్మించారు. సో మరి వీటన్నిటి విషయాల గురించి మనం ముందు రాజుగారి ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం. పిప్పల ప్రసాదరావు గారికి, డాక్టర్ పిప్పల ప్రసాదరావు గారికి, గణేష్కి, మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి పరిష్కారం రెండే. ఒకటి ధ్యానం, రెండు అహింస. ఈ రెండు అంశాలే అన్ని సమస్యలకి పరిష్కారం. ఇది ఎలాగా అనేది మనం చూస్తే కాజ్ ఎక్కడుంది, కారణాన్ని సరిచేస్తేనే ఎఫెక్ట్ మారుతుంది. కారణ ఫలం మార్చాలి అనుకుంటే మనం ఎంతసేపు పైన మార్పు చేస్తే కాదు. మనిషి చైతన్యవంతమైతే, మానవుడిలాగా అయితే తను ఏం చేయాలో అది చేస్తే ఈ భూమి చక్కగా అన్ని విషయాల్లో సరిగా అయిన పద్ధతిలో ఉంటుంది. మనిషి ఒక్కడే వికృతంగా ఉన్నాడు, మిగిలిన ఏ జీవి ఈ పరిస్థితిలో లేదు. దానికోసమే ప్రతి ఆధ్యాత్మిక సంస్థ, ప్రతి ధార్మిక సంస్థ యొక్క అతి ముఖ్యమైన బాధ్యత మనిషిగా రూపాంతరం చెందించవలసి ఉంది, మేల్కొల్పవలసి ఉంది. మనిషి అచేతనంగా చేస్తున్న కొన్ని పనులు, జీవుల్ని చంపి తినడం అతి ఘోరం. ఇంత నాగరికులు అయిన తర్వాత కూడా ఇంకా తిండి కోసం సెకండ్కి 255 జీవుల్ని తిండి కోసం చంపుతున్నారు. ఎంతటి దారుణమో ఇది. నిమిషానికి 1000 జీవులు, లక్షల కోట్ల జీవుల్ని ఇంత ఘోరంగా అమానుషంగా మనం రక్తపాతం చేస్తా మనం శాంతిని పొందాలి అంటే అది ఏమాత్రమూ అవ్వదు. ఎందుకనంటే ఈ ప్రకృతికి ఒక సూత్రం ఉంది, అది ఆ నేచర్ లా, అది ఎవరు మార్చేది కాదు. మనం ఏమి చేస్తామో దానినే పొందుతాం. ఇది నేచర్ లా. మనం హింసను చేస్తే హింసనే అనుభవిస్తాం, బాధ పెడితే బాధనే అనుభవిస్తాం. ఈ మౌలిక విషయాన్ని మనం విస్మరించి ఈ భారతదేశం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప సందేశమే అహింసా ధర్మం. ఈ దేశపు యొక్క జాతీయ ఆదర్శం అహింస. అలాంటి దేశంలో జీవుల్ని చంపి తినడం అనేది చాలా ఈ దేశ మర్యాద కాదు. అందుకనే ప్రతి ధార్మిక సంస్థ తన పని తాను చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఒక 40 సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్, పత్రిజీ ప్రతి వ్యక్తిని చేరి మనందరినీ, ఎంతోమంది లక్షలాది మందిని శాకాహారులుగా తయారు చేసి వారికి ధ్యాన విద్యని ఉచితంగా, ఏ విధమైన రుసుములు లేకుండా ధ్యానాన్ని అందరికీ చేరవేసే ఒక మహా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఓషా అంటారు, ఈ గ్రహం, ఇంత అందమైన గ్రహం అంతరించిపోతే, దాదాపు ఆయన 90 ఆ సమయంలో మాట్లాడిన మాట, ఒక 25-30 సంవత్సరాల కంటే కూడా నాకు ఆశాజనకంగా ఆలోచిస్తే ఒక 25-30 సంవత్సరాలు అవుతుంది. సముద్ర మట్టం ఇంకొక 20 మీటర్లు పెరగడానికి ముందే మానవ చైతన్యం కనీసం ఇంకొక 20 మీటర్లు పెరగాలి. మానవ చైతన్యం 1000 సంవత్సరాలుగా ఎదగలేదు కాబట్టే మనిషి ఇంత దారుణంగా కేవలం ఒక 4 నిమిషాల రుచి కోసం జీవుల్ని చంపు తింటా, ఇంకా మనం ఏమి తినాలో తెలియని స్థితిలో ఉండడం అమానుషం. కాబట్టి ఆ విషయంలో అవేర్నెస్ కల్పించవలసిన బాధ్యత ప్రతి ధార్మిక సంస్థకి ఉంది. ఆ బాధ్యతని 100% చేస్తున్న మహాద్భుతమైన ఆధ్యాత్మిక సంస్థే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఆ మూమెంట్లో భాగంగానే మనం ఈ పనులు చేస్తున్నాం. అందరూ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా నిత్యం వారి నోటి నుంచి 2 మాటలు వస్తాయి. ఒకటి ధ్యానం, 2 వారు అందరినీ శాకాహారులు కమ్మని చెప్పడం. థ్యాంక్ యూ సార్. అలాగే మన ప్రసాద్ గారు మరి
ఈ ర్యాలీలకు సంబంధించి వారి యొక్క గానామృతంతో, వారి యొక్క స్లోగన్స్తో చాలా అద్భుతంగా రికార్డ్ చేసి మరి వారు దేశం అంతా కూడా ఆ ప్రచారం చేసే నిమిత్తం వారి యొక్క సేవలు అందించారు. మరి ఈ శాకాహారం గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను బేసిక్గా నాన్ వెజిటేరియన్నే. అయ్యప్ప స్వామి మాల వేసుకొని 41 రోజు వాటన్నిటికీ దూరంగా ఉన్నాను. తర్వాత వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇవి మనకు అవసరం లేదు, బాగుంది కదా, శాకాహారిగా ఉన్నప్పుడు అంతా బాగుంది కదా, ఫ్లెక్సిబుల్గా, మళ్ళీ ఎందుకని చెప్పే దాన్ని విడిచిపెట్టాను. అంతేగాని దాని గురించి నాకు ఏ వివరాలు తెలియదు అప్పుడు. తర్వాత ఆటోమేటిక్గా పిఎస్ఎస్ మూమెంట్లో వచ్చిన తర్వాత పత్రి మహారాజ్కి కొద్ది రోజుల్లోనే చేరువయ్యాను. దానికి కారణం ఏమిటి అని ఎవరో ఒక జగపతిరాజు గారు లాంటి ఒక సీనియర్ మాస్టర్ని అడిగితే, మీరు బిఫోరే శాకాహారిగా ఉన్నారు కనుక గురువుగారి దగ్గరికి తొందరగా చేరగలిగారు అన్నారు. అప్పుడు నేను దాని గురించి కొంచెం ఎక్కువగా ఎంక్వైరీ చేస్తే దానివల్ల కలిగేటటువంటి నష్టాలు, ఆ నాన్ వెజిటేరియన్ వల్ల, శాకాహారం వల్ల కలిగేటటువంటి లాభాలు విన్న తర్వాత అరే నేను ఎంత గొప్ప పని చేశాను అని చెప్పి ఆనందపడి అప్పటి నుంచి ప్రచారం చేస్తున్నాను. మరి ముఖ్యంగా నేను నాన్ వెజిటేరియన్గా ఉన్నప్పుడు నా పరిస్థితి ఒకలా ఉండేది, ఇటు ఆర్థికంగా కానీ, హార్దికంగా కానీ, సాంసారికంగా కానీ. ఎప్పుడైతే నేను శాకాహారిగా మారానో కొంచెం అందరినీ పాజిటివ్గా చూడడం, కొంచెం కోపాలు అవి తగ్గించుకోవడం, ఆలోచనారహిత స్థితి నుంచి బయటపడడం, తర్వాత ఎక్కడికైనా ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ విషయాల్ని లోపలికి తీసుకోవడం, ఇవన్నీ కూడా నాకు ఆహార ప్రభావం వల్లే వచ్చినాయేమోనని కూడా నాకు నమ్మకం అయితే ఉంది. అందరికీ మనవి చేసేది ఒకటే, ఏ జీవి కూడా మనకు ఆహారంగా పుట్టలేదు. ఆ జీవి మనకు నేర్పడానికే, మనకి సహకారం చేయడానికే, మనతో సహవాసం చేయడానికే ఆ జీవులన్నీ జన్మించినాయి. అరుణాచలేశ్వరుని యొక్క చరిత్రలో కూడా ఎంత అద్భుతంగా తోటి జీవుల్ని ఇలా ప్రేమించాలి అని ఎంత అద్భుతంగానో చెప్తారు ఆయన. మరి అందరూ వింటున్నారు, అన్ని దేవుళ్ళని ఆరాధిస్తున్నారు, కానీ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మామూలుగానే ఆ మాంసానికి బానిసలు అవుతున్నారు. దానికి కారణం నేను పర్సనల్గా అడిగితే అలవాటు అయిపోయిందని కొంతమంది, బలం ఉండదు కదండి అని కొంతమంది అని అంటున్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, శాకాహారం తినే ఏనుగు కంటే ఈ సృష్టిలో మరి ఏ జీవి బలంగా లేదు. అది పూర్తి శాకాహారి. శాకాహారం తినే ఎన్నో మూగజీవులు ఆరోగ్యంగా బలంగా ఉన్నాయి. మరి వాటిని మనం ఎందుకు తీసుకోము పరిగణంలోకి అంటే, ఇక్కడ ఒక ఎస్కేపింగ్ నేచర్ అన్నమాట. మన జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక ఇవన్నీ చెప్తున్నాం. కానీ మీరు 41 రోజు శాకాహారిగా ఉండి చూడండి, తర్వాత మీకు ఆ శరీరం స్థితి, మీ యొక్క మాట, అన్నీ, మీ ఆలోచనలు, మీ పరిస్థితులు ఎంత అద్భుతంగా ఉంటాయో. ఎందుకంటే నేను ఆ 41 రోజు దాంట్లోంచి వచ్చాను కనుక దాని గురించి చెప్తున్నాను. నేను ఈరోజే నిర్ణయించుకోండి, నేను శాకాహారిగా ఉంటానని. మీరు ఎప్పుడైతే శాకాహారిగా ఉంటానని నిర్ణయించుకున్నారో మీ జీవితాన్ని ఆ ప్రకృతి మాత తన ఒడిలోకి తీసుకుంటుంది. అమ్మ ఒడిలో మీరు ఉన్నప్పుడు అన్నీ సౌఖ్యాలే కదా. దయ ఉంచి మాంసభక్షణ మానండి, శాకాహారులుగా జీవించండి, ఆనందాన్ని పొందండి. నేను భజనలో కూడా అందరికీ చెప్తాను, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ గోవిందనామాలు చెప్తూ మత్స్యావతార గోవింద, వరహావతార గోవింద, కూర్మావతార గోవింద అని తిరుపతిలో మత్స్యావతార అంటే ఆ చేపని, ఆ పరమేశ్వరుని, ఆ వెంకటేశ్వర స్వామి అవతారంగా భావన చేసి అక్కడ ఆరాధించినటువంటి మనం అదే మత్స్యాన్ని అవతారం నుంచి పక్కకు పెట్టి ఆహారంగా స్వీకరిస్తున్నాం. అది తెలుసో తెలియకో అర్థమవడం లేదు. దయచేసి ఇవన్నీ కొంచెం పరిగణనలో తీసుకొని మీరు శాకాహారం 41 రోజు చూడండి, మీలో ఎంత మార్పు ఉంటుందో. నేను ఇలా ఎంతోమందికి చెప్తే కొన్ని వేల మంది శాకాహారులు అయ్యారు. వాళ్ళందరూ ఇప్పుడు నాకు ఫోన్లు చేసి, సార్ మేము ఎంత హ్యాపీగా ఉన్నాం సార్, క్రానికల్ డిసీజ్ నుంచి బయటపడ్డాం సార్ అని చెప్తున్నారు. దయచేసి పిఎస్ఎస్ మూమెంట్లో అందరి సంకల్పం ఒకటే, ఏ జీవి, ఏ మనిషికి ఆహారంగా కాకుండా ఒక సాన్నిహిత్యంగా ఉండాలని, మేము ఆ ప్రేమని ఆ జీవుల పట్ల ఉండాలని కోరుకుంటూ, పత్రి మహారాజు కోరుకున్నటువంటి ఆ కోరికను కూడా మా రూపంలో మేము ముందుంచుతున్నాం. జై శ్రీరామ్. అలాగే మన పొజ్జ గణపతి
మరి సోమ గణపతి అందరికీ తెలిసి నాదయోగి గణేష్ గారు మరి పత్రిజీని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు సంగీతంతో గానామృతంతో అద్భుతంగా ధ్యానం చేపిస్తున్నారు. మరి వారు కూడా రాజుగారితో కలిసి ఎన్నో శాకాహార ర్యాలీలో తెలుగు రాష్ట్రాల్లో బాగా మొట్టమొదట్లో తిరిగేవాళ్ళు. మరి వారి మాటల్లో మన అహింస మహాకరుణ గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచమంతా చూస్తే చాలా అస్తవ్యస్తంగా ఉంది. చాలా అనారోగ్యాలతో, అశాంతులతో, ఆందోళనలతో అగమ్యగోచరంగా మనిషికి అన్నున్నా, అన్ని సదుపాయాలున్నా, తనకు కావాల్సిన అన్ని సంపాదించుకుంటున్నప్పటికి కూడాను మనిషిలో అశాంతి ఉంది. ఎక్కడ కూడా మనిషిలో ఉండాల్సినటువంటి ఆ పటిష్టత లేదు. ఇవాళ ప్రపంచంలో ఒక డబ్బున్నవాడు పేదవాడిగా జీవిస్తే ఎలా ఉంటుందో, ఒక చైతన్యం అంటే అన్ని జీవరాశుల్లో గొప్ప చైతన్యం అనేటువంటి మానవుడు అశాంతిగా ఉంటే అంత ఆశాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ప్రకృతి అనేది అన్నీ ఇస్తుంది మనిషికి, మొత్తం అన్ని జీవరాశులకి. ప్రకృతి తత్వం ఏంటంటే ఇవ్వడం, గివర్. నేచర్ ఈజ్ గివర్. నేచర్ ఇస్తూ ఉంటుంది ఎప్పుడు. కానీ ఎంత అద్భుతంగా ఇస్తుందో దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించలేకపోతున్నాం. దీనికి పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదు. ఒక జీవిని చంపకూడదు అనే విషయానికి పెద్ద పెద్ద ఉపమానాలు, పెద్ద ఉపనిషత్తులు, పెద్ద చదువులు అవసరం లేదు దానికి. నేను ఒక బైక్ మెకానిక్గా ఉండేవాడిని. నేను కుంగ్ఫూ మాస్టర్గా ఉండేవాడిని. నాకు ఎవరో నా శిష్యుడే, నా స్టూడెంటే వచ్చి చెప్పాడు, ఇది కూడా ధ్యానం చేయండి అని. అందులో ఉంది అహింస పరమో ధర్మ, జీవం చేయకూడదని. ఒక్క మాట. అంతకుముందు నేను బాగా తినేవాడిని, బలం బాగా వస్తుందని. కానీ ఆ ఒక్క మాటతో నేను మానేస్తే నా జీవితం మొత్తం టర్న్ అయిపోయింది లైఫ్. ఎందుకంటే నేను మనిషిని అయ్యాను. ఫస్ట్ మనిషిలా ఉండడానికి ఆ పాంప్లెట్, ఆ చిన్న మెసేజ్ అది చూడగా నాకు అర్థమైంది ఏం చేస్తామని చెప్పి. ఇప్పుడు మహాకరుణ అంటాం, దేవుడి దగ్గరికి వెళ్తాం, దైవం దగ్గరికి వెళ్తాం, మనకి ఏం కావాలో అడుగుతాం. ఏం కావాలి మొట్టగా, దేవుడు నన్ను కరుణించాలంటాం. నువ్వేమో జీవులు హింసిస్తుంటే దైవం నిన్ను కరుణ ఎలా ఇస్తాడు? ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మనుషులు? ఈ మాత్రం చిన్న లాజిక్ మిస్ అయ్యి ఇవాళ ఎంటైర్ ప్రకృతిని పూర్తిగా పాడు చేస్తున్నాడు మనిషి. చెట్లు నరుకుతాడు, జీవుల్ని చంపు తింటాడు. ఇలా ఉన్న సమయంలో ఎంతోమంది అవతార పురుషులు భూమి మీద అవతరించి సరైన మార్గంలో పెట్టడానికి మనం చెప్తున్నా ఏ కొద్ది మందో పట్టుకొని తమ జీవితాలని అర్థగత చేసుకుంటున్నారు. అర్థవంతంగా జీవిస్తారు జీవితాన్ని. జీవితానికి అర్థత కావాలి, సార్థకత కావాలి. అలా ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తుంటే ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు తమ జీవితాలు అద్భుతంగా అందంగా జీవిస్తారు. ఇప్పుడు చెప్పారు మన పిప్పల ప్రసాద్ గారు ఎలా ఉండేదో. ఎంత భక్తి ఉన్నా, ఎన్ని నువ్వు చేసినా ఆ చేయకూడని ఒక పని చేస్తే జీవితం ఎలా అస్తవ్యస్తం అయిపోతుంది అనడానికి ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఎంతోమంది ఉన్నారు మన పిరమిడ్ సొసైటీలో, పిఎస్ఎస్ఎం మూమెంట్లో. ఇది అహింస అనేది మనం చేసే ఆధ్యాత్మిక స్పిరిచువల్ వేలో ఉన్న వాళ్ళకే కాదు, ప్రతి మనిషి కూడాను మనిషిలా ఉండాలి. ఫస్ట్ మనిషిలా జీవించాలి. ప్రతి జీవి తన నేచర్తో తనుంది. మనిషే తన నేచర్కి విరుద్ధంగా ఉన్నాడు. మనిషి తనకి వెగరిష్గా వెళ్తున్నాడు, వేరేలా వెళ్తున్నాడు. తనతో తాను ఉండట్లా. ఆ తనతో తాను ఉండడానికి చక్కటి ఆ స్పృహణ కలిగించడానికి ఈ చక్కటి వేదికలు, ఇలాంటి ఆశ్రమాలు. ఇవాళ నేను గత 15 సంవత్సరాల క్రితం మా డాక్టర్ రాయి జగపతిరాజు గారు ఒక చక్కటి కార్యక్రమం పెట్టారు. అహింస సద్భావన యాత్ర. సద్భావన రావాలి మనిషికి. మనం ఎలా ఉండాలి, మన తోటి జీవుల పట్ల ఎలా ఉండాలి. ఎందుకంటే మనం ఎన్నో చిన్నప్పటి నుంచి వింటున్నాం, భగవంతుడు ఒక చోట లేడు, అన్ని చోట్ల ఉన్నాడు. సర్వజీవాల్లో జీవాన్ని అని చెప్పాడు కృష్ణ భగవానుడు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనమే గొప్పవాళ్ళు అనుకుంటున్నాం, మనకన్నా లో లెవెల్ ఉన్న వాటిని చంపు తినేస్తున్నాం. అలాగా ఉంది కదా అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఈ ప్రపంచానికి కొంచెం స్పృహ ఉన్నవాడు ప్రపంచానికి తెలియజేయాలి. స్పృహ ఉన్నవాడు తెలియజేయాలి. ధర్మం తెలిసినవాడు ధర్మాన్ని తెలియజేయాలి. ఆ పనిలో భాగంగా అహింస సద్భావన యాత్ర పెట్టినప్పుడు మేము వెళుతున్నప్పుడు మేము ఒక 40 రోజుల పాటు మొత్తం ఈ రాష్ట్రం అంతా తిరిగి సుమారుగా ఒక 1500 గ్రామాల్లో చాలామందికి ఆ స్ఫురణ కలిగిస్తే ఎంతోమంది చైతన్యవంతులు అయ్యి ఇవాళ వాళ్ళు కూడా తమ జీవితాల్లో మరి అహింసావాదులుగా వాళ్ళ హృదయాల్లో కరుణ నింపుకొని ఎంతో కొంచెం చేస్తారు. ఎందుకంటే ఇది మాటలు చెప్తేనో మాటలు వింటేనో జరిగేది కాదు. వ్యక్తిగత రెస్పాన్సిబిలిటీ కావాలి, మనకి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కావాలి. ఎందుకంటే ఈ గ్రహం మీద మనం ఉన్నాం, ఈ భూగ్రహాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జీవిస్తున్నాం కాబట్టి. మన ఇంటిని ఎవరు కాపాడతారో మనమే కాపాడుకుంటాం. అలాగే ఈ భూమండలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మనిషిది. ఎందుకంటే మనం చైతన్యవంతులు అయి ఉన్నాం కాబట్టి. కనుక ప్రతి మనిషి ఈ యొక్క స్ఫురణను కలిగించుకొని ఆ జీవుల పట్ల, ఆ వృక్షజాతి పట్ల, యావత్ ఈ భూమండలం పట్ల ఒక చక్కటి అవగాహనతో మెలిగితే ఈ అద్భుతంగా ఈ గ్రహాన్ని మరి మనం కాపాడుకున్న వాళ్ళు అవుతామని నా అభిప్రాయం. మాస్టర్, థ్యాంక్ యూ సార్. తర్వాత
మరి పత్రిజీ 1,00,000 ఆశ్రమాలు నిర్మాణం జరగాలన్నారు. మొట్టమొదట్లో కర్నూలులో పిరమిడ్ నిర్మాణం చేసి పిరమిడ్ సెంటర్సు, పిరమిడ్లు ఈ భూమండలం అంతా మరి దాదాపు 25,000 నుంచి 30,000 వరకు మరి స్థాపించి పిరమిడ్ ధ్యాన కేంద్రాల ద్వారా లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ధ్యానం తెలుసుకొని ఈరోజు మరి శాకాహారులుగా మారారు. ధ్యానం తెలుసుకొని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందారు. మరి ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ సామూహిక కార్యక్రమాలు చేసుకోవడం కోసం, నివసించడం కోసం ఈ యొక్క ఆశ్రమాలు మరి స్థాపించమని చెప్పారు. మరి అందులో భాగంగా 2010లో ఇక్కడ రాజానగరం, రాజమండ్రి దగ్గరలో శాకాహార గ్రామం, ఆ తర్వాత మరి అరకు ప్రాంతంలో ఒక ప్రకృతి వ్యాలీ నిర్మాణం మన దాట్ల రాయ్ జగపతిరాజు గారి యొక్క ఆధ్వర్యంలో మరి పిరమిడ్ మాస్టర్లు అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. మరి దాని విశేషాలు, మరి పత్రిజీ ఆ స్థలాన్ని చూశారా, అది సూచించారా అక్కడ ఆ ప్లేస్లో, లేదా రాజుగారు అది చూశారా, దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. వండర్ఫుల్. 2005లో మారేడుమిల్లిలో ఒక ట్రెక్కింగ్ నిర్వహించుకున్నాం. పత్రిజీ గారు మారేడుమిల్లి, రాజమండ్రి సమీపంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో సుమారు అప్పుడు 2,000-2,500 మంది మన మాస్టర్స్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. ఆ సమయంలో పత్రిజీ అన్నారు, భవిష్యత్తులో నగరాల్లో ఈ కిక్కిరిసిన జనాభాతో నగరాల్లో ఉండే పరిస్థితి ఉండదు, నగరాలన్నీ కూడా నిర్మానుష్యం అవుతాయి భవిష్యత్తులో, ఇలాంటి నేచర్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది అని క్యాజువల్గా అప్పుడు ఆ ట్రెక్కింగ్ నిర్వహించినప్పుడు అందరికీ భోజనాలు నువ్వు పెట్టాలి, ఒక 30-40 సంవత్సరాలు అన్నారు. ఆ ప్రేరణ అంటే వారు అన్నప్పుడు ఏ ఉద్దేశంతో అన్నారో పూర్తిగా అర్థం కాకపోయినా నేచర్లో గడపడం అనేది ప్రతి వారికి ఇష్టమే కాబట్టి అలాంటి పూర్తి ప్రకృతి వాతావరణంలో ఉండాలి, ఒక గ్రామం ఉంటే బాగుంటుందనే ఆలోచనతో మన పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన తాడేపల్లిగూడెం మాస్టర్ త్రిమూర్తులు గారని, వారికి మా గ్రామంలో కల్వచర్ల గ్రామంలో ఒక 14 ఎకరాల ల్యాండ్ ఉంటే వారిని నేను అస్తమానం అడిగేవాడిని ఒక శాకాహార గ్రామాన్ని నిర్మాణం చేయాలి అని. వారు ఒకసారి వచ్చి 2008-9 ఆ ప్రాంతంలో మీరు సహకరిస్తే మనం చేద్దామని అలా మేము పత్రికారిని కలిసి ఆ ఆలోచనని పత్రికారికి ఉంచితే ఇదే కావాలి, ప్రతి జిల్లాలో శాకాహార గ్రామాలు రావాలి అన్నారు. అలాగే ధ్యాన జగతి పరిశుద్ధ శాకాహార ధ్యాన గ్రామాన్ని రాజమండ్రి సమీపంలో మరి నిర్మించుకోవడం జరిగింది. పూర్తి శాకాహార గ్రామం, అది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఆ సమయంలోనే ఈ అరకు ప్రాంతంలో ఈ మనం ఇప్పుడు ఉన్న ప్రకృతి వ్యాలీ ప్రాంతంలో ఎవరో ఒక బంధువు, మన పిరమిడ్ మాస్టర్కి వారికి బంధువు ఆ ల్యాండ్ ఉందని చెప్పడం, దాన్ని మనం చూసి రమ్మని పత్రికారని, ఆ బాధ్యతను తీసుకొని నాకు ఆ బాధ్యతను అప్పగిస్తే కొంతమంది మిత్రులతో కలిసి మనం ప్రారంభించాం ప్రకృతి వ్యాలీని. అన్ని పిరమిడ్లు రావాలి, ప్రతి హౌస్ పిరమిడ్ కావాలని ఆలోచనతో పత్రిజీ యొక్క సూచన మేరకు మనం ప్రారంభించి ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గణేష్, ఆనంద్, నవకాంత్, ఇంకా మన ఎంతోమంది మాస్టర్స్, ప్రదీప్, వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో అప్పుడు ఉండి ఈవేళ ప్రకృతి వ్యాలీని ఒక షేప్ తీసుకురావడం జరిగింది. ఇదంతా మాట్లాడడం దేనికంటే ఈ ప్రాజెక్ట్స్ ఏదో ఎవరికో ఏదో కాదు, దీని యొక్క ఉద్దేశం కారణం లేకుంటే ఏమీ జరగదు. పత్రిజీ యొక్క ఆలోచన మనకి ఎందుకు అనేది ఒక డైమెన్షన్లో మనం చూస్తాం, కానీ భవిష్యత్తులో ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇప్పుడు భవిష్యత్తులో ప్రతి ఇలాంటి నగరాల్లో ఉండే పరిస్థితి వారు చెప్పినట్టుగా లేదు. మనం కరోనా సమయంలో కూడా చూసాం. నేచర్లో గడిపే అవకాశం కావాలి. అలాంటి నేచర్ ఉన్న ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మన కొట్టాలలో జాతవనం ఉంది, మరి ఎన్నో ఆశ్రమాలు మనకు ఉన్నాయి. కాస్మిక్ వ్యాలీ ఉంది ఖమ్మంలో, మీరందరూ ప్రారంభించిన కాస్మిక్ వ్యాలీ. వీటికి వెళ్ళాలి, ఇలాంటి ఆశ్రమాలు ఇంకా రావాలి, నేచర్లో చాలా రావాలి. మన అందరం కూడా అక్కడ నివసించి అప్పుడప్పుడు మన కార్యక్రమాలకు వెళ్ళాలి, ఆ ఉద్దేశం కావాలి. అలాగే ప్రకృతిలో మనం ఉన్నప్పుడు, 4 గోడల మధ్యన ఉన్నప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు ఒక మొక్కను తీసుకొచ్చి గదిలో పెడితే అది బతుకుతుంది, కానీ దాని నుంచి ఫలాలు పుష్పాలు రావు, అది బతకగలుగుతుంది. కానీ ఒక 4 గోడల మధ్యన ఒక మొక్కే బతకలేనప్పుడు, ఇలాంటి కాంక్రీట్ జంగిల్లో ఉన్నప్పుడు మనిషి యొక్క వికాసం ఎలా జరుగుతుంది? అందుకని ప్రకృతిలో విహరించాలి, ప్రకృతిలో జీవించాలి,
4 చెట్ల మధ్యన 4 కొండల మధ్యన జీవించాలి అని పత్రిజీ చెప్పేవారు. అలాంటి అవకాశం మనం కలిగించాలి. మనం చెప్పడమే కాదు, ఆ కల్పించే ఉద్దేశంతో పత్రిజీ ప్రకృతి వ్యాలీని ప్రారంభించారు. మనం దాన్ని అందరికీ అందుబాటులో, అక్కడ ఏమీ రుసుములు ఉండవు, ఎవరైనా రావచ్చు, ఎప్పుడూ ఉండొచ్చు, నిత్య అన్నదానం జరుగుతుంది. అలాగే మన ఆశ్రమాలన్నీ ఎప్పుడూ అన్నదానాలు జరుగుతాయి. అందుకని ప్రకృతిలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం చేసుకునే ఈ గొప్ప ప్రాజెక్ట్స్ మనకు ఉన్నాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క విశిష్టమైన గొప్ప ఇది. సుమారు 20,000కి పైగా ఆశ్రమాలు ఉన్నాయి, ధ్యాన కేంద్రాలు ఉన్నాయి మనకి. ఎవరికి బహుశా నాకు తెలిసి ఈ తెలుగు రాష్ట్రాల్లో 20,000కి పైగా పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. ఓంకారేశ్వర ఉంది, కట్టాలు ఉంది, బెంగళూరు ఉంది, మరి కర్నూలు దగ్గర ఉంది, ఎన్నో ప్రాంతాలు. తిరుపతి దగ్గర నేను 3-4 ఆశ్రమాలు చూశాను. చాలా అద్భుతంగా మన మాస్టర్స్ ఎన్నో చేస్తున్నారు. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రపంచానికి ఇచ్చే ఒక గొప్ప బహుమతి ఈ ఆశ్రమాలు. కరెక్ట్ సార్. మరి ఇంతకుముందు సెంటర్సు, ఇప్పుడు ఆశ్రమాలు. మరి ఈ ఆశ్రమాలు మనం గతంలో చూసాం, కరోనా లాంటి మరి మహమ్మారి మరి ఎంత భయంకరంగా ఈ ప్రపంచంలో విషాదం నింపింది. దీని అంతటికి కారణం మానవుడి యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం. ఈ ప్రకృతిని మొత్తం ధ్వంసం చేయడం, ప్రకృతిలో ఉన్న జీవుల్ని మొత్తం చంపుకు తినడమే దాని యొక్క మరి కారణం. మరి అలాంటి ఆ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో మన పిప్పల ప్రసాద్ గారు ఇక్కడ కొన్ని వేల మందికి, ఆ బాధితులకి అన్నదానం చేసినటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే మరి మన ఆశ్రమం లాంటివి రావాల్సిందే. వారి మాటల్లో గత 2010 నుంచి ఇప్పటి వరకు ఆ ప్రకృతి వ్యాలీతో సంబంధం ఉన్నటువంటి పిప్పల ప్రసాద్ గారి మాటల్లో దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. విజయనగరానికి, విశాఖపట్నానికి నడిబొడ్డులో ఉంటుంది ఈ ప్రకృతి వ్యాలీ అనేది. అక్కడ ఉన్నటువంటి ఒకానొక గొప్పతనం ఏంటంటే, ఈ బయట ప్రపంచంలో హారన్లు వినపడతాయి. అక్కడ అసలు హారన్ అంటే ఏంటో తెలియదు, కానీ అక్కడ కూడా హారన్లు వినపడతాయి. ఏ హారన్లు అంటే పక్షుల కిలకిల రవాలు ఎంత బాగుంటాయి. సాయంత్రం 4:30-5 గంటలకి నెమళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ ఎన్నో నెమళ్ళు వస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ మేము ఫోటోలు తీసుకునేవాళ్ళం. మరి ముఖ్యంగా ఆ ప్రకృతి వ్యాలీకి 1 కిలోమీటర్ దూరంలో ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. అది ఎక్కడెక్కడి నుంచో ఆయుర్వేద వనమూలికలతోటి ముగ్ధై వస్తూ ఉంటుందట. అక్కడ గనక స్నానం చేస్తే ఎటువంటి శారీరక ఇబ్బందులు ఉన్నా తొలగుతాయని చెప్పి ఉన్న 11 రోజుల్లో అక్కడ ఉన్న వాళ్ళందరినీ తెల్లవారుజామున అక్కడ తీసుకెళ్ళడం, అక్కడ ఒక కషాయం అంటే చక్కగా వనమూలికలు అన్నిటితో టీ పెట్టి ఇవ్వడం. రాజుగారు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటారంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి అరిటాకుతో భోజనం పెట్టడం. అది మనం మాటలతో చెప్పడం కంటే ఈ ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ప్రారంభమవుతోంది. మీరు ఒక 2-3 రోజులు ఉండడానికి రండి. మీరు వచ్చేటప్పుడు 2 రోజులను వస్తారు, కానీ మీరు మళ్ళీ వెళ్ళరు. ఎందుకంటే అక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు ఒక రకంగా చెప్పుకోవాలంటే. కానీ ఒక్క ఫెసిలిటీ ఉంది, ప్రకృతి మాత ఒడి ఉందన్నమాట. ఆ అమ్మ ఒడిలో అలా సేద తీరితే కనుక మనం ఆ 11 రోజులు సంవత్సరం అంతా ఎనర్జీగా ఉంటున్నాం మేము. ఎందుకంటే నేను 2010 నుంచి ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఒక 5-6 రోజులు వెళ్తాను. అక్కడ సంగీతనాథ ధ్యానంలో గణేష్ గారితో పాటు నేను కొద్ది రోజులు, సార్ కొద్ది రోజులు అలా చేస్తూ, అలా ఎంజాయ్ చేస్తూ, అక్కడికి ఎక్కడెక్కడి నుంచో బాంబే నుంచి కూడా వచ్చి 10 రోజులు అక్కడ ఉండేటటువంటి వాళ్ళని కూడా నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పారు, అయ్యా మాకు ముంబైలో ఉన్నంతసేపు గోల సంవత్సరం అంతా ఈ 10 రోజులే మేము హ్యాపీగా నేచర్తో గడుపుతున్నామని వాళ్ళు ఒక్కొక్కళ్ళు అలా చెప్తుంటే, అందుకని ఇంత పర్టికులర్గా మిమ్మల్ని పదే రండి అని ఆహ్వానించడానికి గల కారణం ఏంటంటే, అక్కడికి వచ్చి మీరు ఏదో ఇవ్వాలి అని అసలు ఆ ఉద్దేశాలు ఏమి లేవు. ఎందుకంటే ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో రాజుగారు చూసుకుంటారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది. కానీ మనం అక్కడ ఉంటేనే ఆయనకి మహదానందం. మీరు కుటుంబ సమేతంగా వచ్చే సంవత్సరం అంటే 2026 ఫిబ్రవరి 2వ తారీఖుకే మీరు అక్కడ చేరుకోండి.
ఉండడానికి వసతి, ఉదయం అల్పాహారం దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్నీ సఫిషియెంట్గా ఉంటాయి. మీరు లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక గిఫ్ట్తో వెళ్తారు అక్కడ. థ్యాంక్ యూ. అలాగే మన నాదయోగి గణేష్ గారు చిన్నప్పటి నుంచే ఆ ఆశ్రమంతో కనెక్ట్ అయి ఉన్నారు. మరి పత్రిజీ ఎన్నో సందర్భాల్లో ఆ ప్రకృతి వ్యాలీ గురించి ఎన్నో విషయాలు చెప్పుంటారు. వారు ప్రత్యక్షంగా ఉన్నారు. వారితో పాటు ఎంతోమంది యువత, మన పిరమిడ్ మాస్టర్స్, యంగ్ మాస్టర్స్ అందరూ కూడా ఆ పిరమిడ్ వ్యాలీ గురించి పనిచేశారు. వారి మాటల్లో పిరమిడ్ వ్యాలీ గురించి విందాం. ప్రకృతి వ్యాలీ గురించి మనం నాదయోగి గణేష్ గారి మాటలు విందాం. ఆశ్రమాలు అంటేనే ఆనంద నిలయాలు అంటారు పెద్దవాళ్ళు. భారతదేశానికి గొప్పతనం అది. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో ఇలాంటి ఆనంద నిలయాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో కూడా ఇలా ఉండవు. ఒక మనిషి హాయిగా, ఇప్పుడు చూడండి, చాలామంది ఓళ్ళల్లో ఇళ్లల్లో చాలా బాగా విసిగిపోయినప్పుడు వాళ్ళు ఏమంటారు, నేను ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిపోతానంటారు. ఒక ఓతపోత మనకి చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. ఎందుకు వెళ్ళిపోతారు ఆశ్రమానికి? ఆశ్రమంలో ఏముంటుంది అక్కడ? ఆశ్రమంలో చక్కటి శాంతి ఉంటుంది, చక్కటి హాయి ఉంటుంది, ఆహ్లాదం ఉంటుంది, ఆనందం ఉంటుంది, చక్కటి శక్తి, సమతుల్యమైనటువంటి శక్తి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ శక్తి కోసం మనిషి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అన్నారు, సర్వం శక్తిమయం. కానీ మనం ప్రత్యేకంగా ఈ టెంపుల్స్కి లేదా ఆశ్రమాలకి, ప్రకృతి నేచర్లోకి ఎందుకు వెళ్తారంటే, యుగాలుగా చాలామంది మనం చూస్తున్నాం. ఎంతోమంది యోగులు, విజ్ఞానులు అందరూ కూడా ఈ నేచర్కు సంబంధించినటువంటి ప్లేసులకి ఎక్కువ వెళుతూ ఉండేవారు చరిత్రలో మనం చూసుకుంటే కనుక. ఎందుకంటే ఇప్పుడు ఒక నీరు ఉందనుకోండి, నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అపారమైన ప్రవాహంలో మనం దిగి స్నానం చేయలేం, ఆ నీళ్ళు కొట్టుకుపోతాం. అలాగే నీరు బాగా తక్కువ ఉన్నా అక్కడ మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేం. సమతుల్యంగా ఉండాలి. ఆ సమతుల్యత అనేది నేచర్లో దొరుకుతుంది, మళ్ళీ ఆశ్రమాల్లో దొరుకుతుంది. అందుకోసం ఆశ్రమాలు ఎందుకు పెడుతున్నారంటే, ఇప్పుడు ఇందాక రాజుగారు చెప్పినట్టు, రాబోయే రోజుల్లో మనిషికి ఎక్కడి నగరాల్లో జీవించే అవకాశం లేదు. ఎందుకంటే మనిషి సంపూర్ణంగా యాంత్రిక జీవనం అయిపోయింది. ఏ మనిషి కూడా జీవం లేని జీవితం ఉంది. ఆ జీవితంలో జీవమే లేదు. ఎందుకంటే యంత్రాలతో ఉంటున్నాడు మనిషి. ఒక మనిషి సఖ్యత లేదు, ఒక మనిషితో ఒక మనిషి సంబంధం లేదు, తనతో తానే లేడు, ఇంకో మనిషి ఎలా ఉంటాడు? తాను దగ్గర చేసే చక్కటి నిలయాలు ఆశ్రమాలు. అలాంటి ఆశ్రమాల్లో నాకు గొప్ప ఆశ్రమం ప్రకృతి వ్యాలీ. ప్రకృతి వ్యాలీ గురించి మాట్లాడాలంటే నేను మాట్లాడాలి. ఎందుకంటే ప్రకృతి వ్యాలీతో నాకు పిన్ టు పిన్ అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి తెలుసు. 2010లో నవంబర్ 27వ తేదీన అరకులో 3 రోజుల పాటు ట్రెక్కింగ్ నిర్వహించారు మన జగపతిరాజు గారు. అక్కడికి పత్రి మహారాజ్ మన గురువుగారు అక్కడికి రావడం జరిగింది. అప్పుడు చెప్పారు పత్రిజీ అక్కడ ఎంత గొప్ప మాట మాట్లాడారో. ప్రకృతిని మర్చిపోతే అంతా వికృతే. ఇవాళ ఎందుకు వికృతి జీవనం ఉంది అంటే, ప్రకృతి మర్చిపోయాడు, ప్రకృతి దూరంగా ఉన్నాడు, నేచర్కు దూరం అయిపోయాడు, తన క్వాలిటీకి తను దూరం అయిపోయాడు. ఎవరైతే తన క్వాలిటీతో తను దూరం అవుతాడో వాడు ఎలా జీవిస్తాడు? క్వాలిటీ ఉండదు అక్కడ. క్వాలిటీ లేని జీవితం ఉంది ఇక్కడ. క్వాలిటీతో కూడిన జీవనం ఆశ్రమాలు అందిస్తాయి. అలాంటి ఆశ్రమాల్లో గొప్ప ఆశ్రమం ప్రకృతి వ్యాలీ. ఎంత బాగుందో చూడండి పేరు, ప్రకృతి వ్యాలీ. ప్రకృతి అన్నీ ఇస్తుంది అక్కడ. అక్కడికి వెళితే ఆ చుట్టూ సౌందర్యమైనటువంటి కొండలు ఉంటాయి. ఎంత బాగుంటుందో పత్రిజీ స్వయంగా నాతోనే అన్నారు ఈ మాట. ఈ ప్రకృతి వ్యాలీ ఎంత బాగుందో కదా గణేష్, నన్ను గణేష్ అని బాబా పిలిచేవారు పత్రిజీ. ఈ చుట్టూ ఉన్న కొండలు చుట్టూ ఉన్న ఇదంతా మన అవుతుంది కదా అన్నారు ఆయన. అంటే ఆయనకు తెలుసు అన్నీ. అడిగితే అవుతుంది గురూజీ అంటే. ఆయన ఆ రోజు అక్కడ మాట్లాడుతుంటే ఎంత జాయ్ఫుల్గా చెప్పారో, ఎన్ని విషయాలు చెప్తారో ప్రకృతి వ్యాలీ వస్తే. ప్రవహిస్తుంటుంది ఆయన నోట్లోంచి అద్భుతమైనటువంటి జ్ఞానం. ఎందుకంటే నేచర్లో అన్నీ వస్తాయి. నేచర్లో, ప్రకృతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మాస్టర్స్, ఎవ్వరు ఏమీ చేయగలదు. ఆయన అనేవారు ఇక్కడ ఎవరు ఏం చేయగలదు, ఉంటే చాలా అన్నారు పత్రి సార్. అక్కడ ఉంటే చాలా. అలాంటి ప్రదేశం అది ఆ ప్రకృతి వ్యాలీ. ఎందుకంటే చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, ఇందాక మన పిప్పల ప్రసాద్ సార్ చెప్పినట్టు పక్షులు కిలకిల రావాలు, వెనకాతలే చక్కటి నది ప్రవాహం ఉంది, అలాగే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ట్రెక్కింగ్ చేయడానికి చక్కటి హిల్స్ ఉన్నాయి, అలాగే ఎంతోమంది చక్కటి గురువులు, మాస్టర్స్, ఎంతో చక్కటి సజ్జన సంగతి, అన్నిటికీ మించి చక్కటి ఆహారం. అక్కడ ఒక యోగికి ఎలాంటి ఆహారం కావాలి అలాంటి ఆహారం అద్భుతంగా అక్కడ ప్రకృతి వల్ల దొరుకుతుంది. ఎలాగ పెడితే, ఎలాగ ఆ ఆహారం తీసుకుంటే వాడికి బాగుంటుందో ఆ విధంగా చక్కగా అక్కడ భోజనాలు ఎప్పుడూ ఉంటాయి. మనకేదో ఈ మహాగడ్డ 11 రోజులు జరుగుతుంది అప్పుడే కాదు, ఎప్పుడూ నిత్యము అక్కడ వెళ్ళిన వాడికి భోజనం లేదు అనుకుంటే చక్కగా వండి ఇస్తారు. ఒక్కొక్కసారి అయితే రాజుగారు వండి పెడతారు. అది గొప్ప విషయం అక్కడ. అలాంటి ప్రకృతి వ్యాలీలో ఏంటంటే ఫ్రెండ్స్, మనుషులు ఇవాళ ఎందుకు ఎలా ఉండాలంటే సమతుల్యత లోపించింది. సమతుల్యత లేదు. ఆధ్యాత్మికత అంటేనే సమతుల్యత అందిస్తుంది. స్పిరిచువాలిటీకి ఎందుకు రావాలంటే బ్యాలెన్సింగ్ లేకపోవడం వల్లే మానవ జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. అలాంటి బ్యాలెన్సింగ్ అందించే చక్కటి ఆలవాలు, చక్కటి ఆనంద నిలయాలు ఇలాంటి ఆశ్రమాలు. అందులో గొప్ప ఆశ్రమం మన ప్రకృతి వ్యాలీ. అక్కడ రేపు ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు 11 రోజులు మేము ఉంటాం అక్కడ. ప్రతి సంవత్సరం అక్కడ ఉంటున్నాం. పత్రిజీ ఉన్నంతకాలం పత్రిజీ ఎంతో ఆనందంగా అక్కడికి వచ్చేవారు, వారితో గడిపేవాళ్ళం, వారితో
చాలా సజ్జన సాంగత్యం ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది. పత్రిజీ ఫిజికల్గా ఆయనకి లేకపోవచ్చు కాక, కానీ ఆయన చైతన్య రూపంలో అన్ని చోట్ల ఉంటారు, ప్రకృతి వేళల్లో కూడా ఉంటారు. ఎందుకంటే జ్ఞానం రూపంలో పత్రిజీ ఈజ్ నాట్ ఏ వ్యక్తి, ఆయన జ్ఞానం. ఆ జ్ఞానం అపారంగా అందుకోవాలనుకునే జిజ్ఞాసులు ధ్యానం అపారంగా చేయాలి, ప్రకృతితో గడపాలంటే చక్కటి సదావకాశం. అక్కడ మనకి అన్నీ ఉంటాయి. చాలామంది అక్కడ ప్రకృతి వేళల్లో వసతులు ఉండవు, ఇది ఉండవు అంటారు, అంత రాంగ్. అక్కడ అన్నీ ఉంటాయి, బాగుంటాయి. ఎందుకు మేము అందరం ఉండట్లా? మేమందరం చక్కటి వసతుల్లో ఉండేవాళ్ళమే, కానీ అక్కడ అద్భుతంగా హాయిగా ఉంటుంది 11 రోజులు. చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, నాట్యాలు ఉంటాయి, సంగీత ధ్యానాలు ఉంటాయి, అన్ని చక్కటి భోజనాలు ఉంటాయి. ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశమో చెప్పడాలే కదా. ఒకసారి అందరూ వస్తే, రాని వాళ్ళు ఎవరు అక్కడికి వస్తే తెలుస్తుంది. అలాంటి ప్రకృతి వ్యాలీ ఇలాంటి ఆశ్రమాలు మన పిఎస్ఎస్ఎంలో ఇంకా చాలా ఉన్నాయి. అన్ని చోట్లకి వెళ్ళాలి. ఇక్కడ ఫిబ్రవరిలో జరుగుతుంది కాబట్టి ఇక్కడికి అందరూ రావాలని కోరుకుంటూ, దీన్ని ఎవరో మిస్ అవ్వకూడదని కోరుకుంటూ, మీ గణేష్. రాజుగారు, పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం అసలు మొట్టమొదట ఎప్పుడు ప్రారంభమైంది? దాని యొక్క లక్ష్యం ఏంటి? మరి రేపు జరగబోయే ధ్యాన మహాచక్రంలో మీరు చేస్తున్నటువంటి ఏర్పాట్ల గురించి. 2016లో అనుకుంటాను, అమరావతిలో మహాకరుణ దేవాస్ అని టిబెట్ రింపోంచా వారు బృందంతో ఒక పెద్ద కార్యక్రమం మన మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ సహకారంతో జరిగింది. ఆ మహాకరుణ అనే పదం గురించి నేను పత్రిక గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, చూసావని ఆయన, ఇది మనకి హిమాలయాల నుంచి వచ్చిన సమోసా కాదు, సమాసం. చూడు ఇన్ని రోజులు మనకి తట్టలేదని. ఎందుకనంటే నేను 2010లో పత్రిక గారితో శాకాహారము అవసరమే, మనం తీసుకోవాలి, కానీ శాకాహార ర్యాలీ అనడం నాకు అది సంపూర్ణంగా అనిపించేది కాదు. శాకాహారం అంటే అది మనం తీసుకునేది అవుతుంది, అది జీవుల కోసం మనం చేసే ప్రయత్నం కదా. వాటి పట్ల జరుగుతున్న అన్యాయం, వాటికి నోరుంటే అది ఏమడుగుతాయి, అది చెప్పాలి కదా. అందుకని నాకు ఈ టైటిల్ శాకాహారం అని నాకు అనిపించడం లేదు సార్, దానికి ఏదైనా మంచి టైటిల్ పెట్టండి అంటే అహింసా సద్భావన యాత్ర అని పెట్టారు. 2010లో మనం 40 రోజులు, నేను, గణేష్, ఆనంద్, మేమంతా ఒక పెద్ద యాత్ర చేసాం, మీ అందరికీ తెలుసు. అలాగే తర్వాత ఈ మహాకరుణ వచ్చిన తర్వాత పత్రిజీ ఏమన్నారంటే, ఇక నుంచి అన్ని మహాకరుణ యజ్ఞాలు, యాగాలు జరగాలి అంటే మనం 2017 అనుకుంటాను, రాజమండ్రిలో సుబ్రహ్మణ్య మైదానంలో ఒక 3 రోజులు ప్రతి ఇంటికి వెళ్ళి, అక్కడ రాజమండ్రి నగరంలో అందరినీ పిలిచి ఒక 3000-4000 మందితో పత్రిజీతో ఒక మహాకరుణ యాగాన్ని రాజమండ్రిలో నిర్వహించాం. తర్వాత ఆయన పత్రిజీ ప్రకృతి వ్యాలీకి వచ్చినప్పుడు ఏమన్నారు అంటే, ఇక్కడ 10 మహాకరుణ యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు 10 జరగాలయ్యా అన్నారు అని అలా ప్రారంభించారు. 2019లో మహాకరుణ ధ్యాన మహాచక్రం 1 మనం ప్రకృతి వ్యాలీలో నిర్వహించుకున్నాం. పత్రిజీ ప్రజెన్స్లో నందప్రసాద్ గారు కన్వీనర్గా ఉండి, ఆ కార్యక్రమం సతీష్ గారు, వైజాగ్ మాస్టర్సు, విజయనగరం మాస్టర్సు ఆ కార్యక్రమాన్ని చక్కగా అద్భుతంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఈ మహాకరుణ ధ్యాన మహాచక్రాలు ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఇది రేపు రాబోయే ఫిబ్రవరిలో జరిగేది 8వ మహాకరుణ ధ్యాన మహాచక్రం. అడవిలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా దూరం నుంచి కావాలి, కానీ ఒక్కొక్కటి సమకూరుతా ఈ సంవత్సరం ప్రత్యేకంగా అక్కడ మన దగ్గరలో మాస్టర్స్ అందరికీ, ప్రతి ఉభయ గోదావరి జిల్లాలోని కదా, అన్ని చోట్ల ఉండే మాస్టర్స్కి, ముఖ్యంగా ప్రతి జిల్లా ఆర్గనైజర్స్కి, మాస్టర్స్కి వసతికి కావాల్సిన ఏర్పాట్లకి అక్కడ దగ్గరలో రిసార్ట్స్ రావడం జరిగింది. సుమారు ఒక 30 గదులు మనం బయట కూడా తీసుకుంటున్నాం. మన దగ్గర ఒక 50 గదులు ఉన్నాయి. అవి కాకుండా పెద్ద మనం షెడ్స్, కామన్ ఫెసిలిటీస్తో మనం ఏర్పాటు చేస్తాం. జత అక్కడ ఎవరికి ఏ విధమైన అసౌకర్యము కలగకుండా ఉండడానికి 8వ ధ్యాన మహాచక్రం, ఇన్ని ధ్యాన మహాచక్రాల నుంచి జరుగుతున్న వాటి నుంచి నేర్చుకున్న పాఠాల నుంచి అన్నీ పుష్కలంగా ఉండేలాగా. ఇందాక గణేష్ చెప్పినట్టు అక్కడ అపోహలొద్దు, అక్కడ చలి ఉంటుంది, ఇవి ఉండదు, అది ఉండదు అనేది వద్దు. ఈ సంవత్సరం అందరికీ కూడా వసతి చక్కగా ఉండేలాగా, వాటర్ అన్నీ కూడా పూర్తిగా సరిగా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాం. గత 2 నెలలుగా నేను అక్కడ పనిచేస్తూ ఉన్నాను. అందరికీ మంచాలు చేయిస్తున్నాం. అక్కడ అడవి కాబట్టి మాకు కర్ర ఉంది కాబట్టి 2 నెలల నుంచి అక్కడ మంచాలు తయారు చేస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఇవన్నీ అక్కడ చేసే ఏర్పాట్ల గురించి చెప్పడం కంటే కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఉమ్మడి కుటుంబాలు లేవు ఇప్పుడు. మనిషి చాలా 2, 3, 4 అయిపోయారు. మనిషికి ఏదైనా ఒక సమస్య వస్తే పూర్వం
కుటుంబాల్లో పెద్దలు ఉండేవారు, అన్ని రకాల అనుభవాలు ఉన్నవాళ్ళు ఉండేవారు. ఏదైనా ఒక విషయం ఉంటే మన వాళ్ళు ఉన్నారనే ఒకలాంటి భరోసా ఉండేది, మంచి సలహాలు వచ్చేవి. ఇప్పుడు ఈ స్పిరిచువల్ కమ్యూన్, ప్రకృతి వ్యాలీ అనేది ఒక స్పిరిచువల్ కమ్యూన్. అన్ని రకాల ఎంతో అనుభవం ఉన్న అందరూ ఉన్నారు, అన్ని ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రొఫెషనల్స్ ఇక్కడ ఉన్నారు. మన మాస్టర్స్లో అందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, నిపుణులు ఉన్నారు, వ్యవసాయ రంగంలో ఇంజనీర్లు ఉన్నారు. అలాగే జీవితాన్ని అన్నిటికీ మించి ధ్యాన సాధన చేసి జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకున్న మహా అద్భుతమైన అనుభవం ఉన్న జ్ఞానులు ఉన్నారు. అందరూ ఉంటారు కాబట్టి అక్కడ చాలా విషయాలకి పరిష్కారాలు దొరుకుతాయి. ఇందాక గణేష్ చెప్పినట్టు ఆ నేచర్లో జ్ఞానం అపారంగా అక్కడ నేచురల్గానే వస్తుంది. పత్రిజీ మీరు వినండి కావాలంటే, పత్రిజీ యొక్క సందేశాలు అద్భుతమైన లోతైన సందేశాలు వినాలి అంటే ప్రకృతి వ్యాలీలో ఎన్ని వచ్చాయో. ఈ మహాకర్ణ ధ్యాన మహాచక్రంలో లాస్ట్ టైం 2022లో పత్రిజీ ఇచ్చిన సందేశాలు వెలకట్టలేనివి. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారో. కష్టాలు, నష్టాలు, అవమానాలు ఈక్వల్ టు ఎన్లైటన్మెంట్ అనే ఆ కాన్సెప్ట్ని ఒకసారి అందరూ వినాలి. ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే ఆ కష్టాలు, నష్టాలు, అవమానాలే మనని పరిణామం చెందిస్తాయి. ఎంత బ్యూటిఫుల్గా ఆయన ఎంతో జ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన, ఈ జ్ఞానము, అలాగే మాస్టర్స్ అందరి యొక్క సందేశాలు. మనం ప్రకృతి వ్యాలీలో ఎప్పుడు కూడా బయట వేరే ఆధ్యాత్మిక సంస్థల అంత జ్ఞానం ఎప్పుడు ఉంది, అన్ని చోట్ల దొరుకుతాయి. కానీ పిరమిడ్ మాస్టర్లు అనుభవంతో కూడిన జ్ఞానాన్ని, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎదుర్కొన్న ఆ పరిస్థితుల్ని, ఆ మాస్టర్స్ యొక్క సందేశాలే ఇంపార్టెంట్. కాబట్టి మనం ప్రకృతి వ్యాలీలో ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ మాస్టర్స్కే ఇస్తాము. ఈ సంవత్సరం పూర్తిగా ప్రతి జిల్లా నుంచి, ప్రతి ధ్యాన కేంద్రం నుంచి వారి రిప్రజెంటేటివ్స్ మేము అందరినీ పిలుస్తున్నాము. పేరు పేరున చాలామందిని కలుస్తాను, మేము కలిసి పిలుస్తాం మన బృందం అంతా. దీని ద్వారా నేను పిలుస్తున్నది అందరూ రావాల్సిందిగా కోరతా. మీ అందరి అనుభవాన్ని మనం పిఎంసి ద్వారా, మీడియా పార్ట్నర్గా పిఎంసి ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రతి సంవత్సరం మనం పిఎంసి ఎంతో సహకరిస్తూ ఉంది. ఈ సంవత్సరం మరింత సహకారాన్ని వారి నుంచి తీసుకుని మనం అందరినీ చేరదాము. ఇది ప్రకృతిలో మనం మరింత శక్తివంతం అవుతాం. ఏం చేయాలో తెలుస్తుంది. జీవుల కోసం చేసే ఒక మహాయజ్ఞం ఇది, మన కోసం చేసేది కాదు. జీవులు కాపాడబడాలని చేసే ఒక మహాయజ్ఞంలో ప్రతి వ్యక్తి భాగస్థులు కావాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మనం ఒక కుటుంబంలో ఒకరితో ఒకరు కలిసి ఉండేటువంటి పరిస్థితులే కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వేల మంది ఒకే ప్లేస్లో ఒక 10 రోజులు 11 రోజుల పాటు ఇలాంటి కార్యక్రమాల్లో కలిసిమెలిసి ఉంటూ చక్కగా ఒకే చోట భోజనం చేస్తూ ఒకే చోట ఉండడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవన విధానానికి ఒక గొప్ప పెట్టింది పేరుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బాసిల్లుతుంది. మరి ఆ జరగబోయేటువంటి ధ్యాన మహాచక్రం గురించి, మహాకరుణ ధ్యాన మహాచక్రం గురించి చివరి మాటల్లో పిప్పల ప్రసాదరావు గారి ద్వారా. పదే చెప్తున్నామని అనుకోవద్దు. పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం ప్రకృతి వ్యాలీలో ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు దేశ విదేశాల నుంచి అక్కడికి కూడా ఎంతోమంది యోగు పుంగవులు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులు ఎంతోమంది వస్తున్నారు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరైనా ఒకళ్ళిద్దరు అలా ఉంది ఇలా ఉంది అని చెప్తే దాన్ని విస్మరించండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం గణేష్ గారు, నేను ఫ్యామిలీలతో వెళ్తాం. మేము వెళ్ళి 4-5 రోజులు అక్కడ ఉండి అవన్నీ కూడా ఆపాదించుకుంటాం మేము మా జీవితాల్లోకి. అంత గొప్పగా ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రండి. మరి ఈరోజు ఈ మహాకరుణ ధ్యాన మహాచక్రం, ఈ మహానుభావులతో కూడినటువంటి ఈ సమావేశాన్ని ఒక 2 నిమిషాలు ధ్యాన సాధనతో ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, చేతి వేళల్లో వేలు పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మనందరం ఆ మహాకరుణ ధ్యాన మహాచక్రానికి ఇక్కడి నుంచే అది అత్యంత వైభవపేతంగా జరగాలని ఒక సంకల్పం పెట్టుకొని ఒక 2 నిమిషాలు మనం పత్రి మహారాజ్
ఆశీర్వచనం, ఆయన యొక్క ఎనర్జీని తీసుకుందాం. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా కళ్ళు తెరిద్దాం. చక్కగా మరి మహాకరుణ ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగాలు, ధ్యాన మహాయజ్ఞాలు ఇవన్నీ కూడాను మనందరికీ కూడా చక్కటి ఇది మనది అనే భావన కలిగించే వేదికలు. మనలో ఉన్నటువంటి అన్నీ ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకోవడానికి, చక్కగా ఒకరి నుంచి ఒకరికి చక్కగా శక్తిని మనం ట్రాన్స్ఫర్మేషన్ జరిపించుకోవడానికి, చక్కగా ఆనందంగా హాయిగా పలకరించుకోవడానికి కావలసినటువంటి చక్కటి వేదికలు. ఇందాక మన రాజుగారు చెప్పారు, ఇవాళ కలిసి ఉండట్లేదు ఎవరును, అందరం కలిసి ఇది మంది, ఇది ఒక వయసుదేక కుటుంబం అని చెప్పుకోవడానికి చక్కటి వేదికలు. రేపు మనం డిసెంబర్ 21 నుంచి 31 వరకు చక్కగా పత్రిజీ ధ్యాన మహాయాగం మరి కైలాసపురిలో, కడతాల్ దగ్గర కైలాసపురిలో జరుగుతుంది. అక్కడ అందరూ రండి, మనందరూ అక్కడ కలుసుకుందాం. అలాగే తర్వాత వెంటనే జనవరి 13, 14, 15 తేదీల్లో జాతవనంలో చక్కటి సంక్రాంతి సంబరాలు అక్కడ జరుగుతాయి. అక్కడ మన అందరం మళ్ళీ కలుసుకొని అక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ, అలాగే వెంటనే ఫిబ్రవరిలో మనకి పత్రిజీ ఎంత బాగా ఇచ్చారు చూడండి. 3 నెలలు వరుసగా గొప్ప పండుగలు ఇవి. ప్రకృతి వ్యాలీలో మనందరం కలిసి హాయిగా సెలబ్రేట్ చేసుకుంటూ మనకు జీవితాన్ని ధన్యత వైపు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ మాస్టర్స్. పత్రి మహారాజ్ కి జై. పత్రి మహారాజ్ కి జై. పత్రి మహారాజ్ కి ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, శాకాహార జగత్ కి. చూశారుగా మహాకరుణ ధ్యాన మహాచక్రం ప్రకృతి వ్యాలీ గురించి. సో ఇది ఎవరింట్లో పెళ్ళైనా సరే మనం అందరం ఒక వయసుద కుటుంబంగా వెళ్లాల్సిందే. మరి ఇది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఒక అద్భుతమైన పండుగ. మరి మహాకరుణ ధ్యాన మహాచక్రం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి బాధ్యతగా, అక్కడ సౌకర్యాల కోసం కాదు, మన కోసం, మనం శక్తిని పొందడం కోసం సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కూడా మనదే. మనమే కల్పించాలి. అది ఎవరింట్లో పెళ్లి కాదు, ఎవరి సొత్తు కాదు.
అది రాజుగారు ఒకరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత. మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం. మనం ఇప్పుడు భీమవరంలో శ్రీ తోట సత్యనారాయణ గారు, శ్రీనివాసరాజు గారి దగ్గర ఉన్నాం. రేపు ఫిబ్రవరిలో జరిగే మహాకర్ణ ధ్యాన మహాచక్రానికి సత్యనారాయణ గారిని, మన శ్రీనివాసరాజు గారిని, మిత్ర బృందాన్ని అందరినీ, భీమవరం మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానం పలకమని కోరతా, మరి సత్యనారాయణ గారు ప్రకృతి వ్యాలీకి పత్రిజీ ఉన్న టైంలో వారు వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా వారు అటెండ్ అయ్యారు. ప్రతి సంవత్సరం వారు ప్రకృతి వ్యాలీకి రావాలని కోరతా, ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఫ్యామిలీతోటి, మిత్రులతోటి రావాలని వారిని కోరుతున్నాను. ప్రకృతి వ్యాలీ గురించి 2 మాటలు. ప్రకృతి వ్యాలీ నేను ఒకసారి ఫ్యామిలీతో పత్రిజీ గారు ఉన్నప్పుడు వచ్చాను. చాలా బాగా నచ్చింది. చాలా ఎక్సలెంట్ పేరు, అది చాలా నచ్చింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా రామరెడ్డి గారు నేను కూడా వెళ్ళాం. చాలా అద్భుతమైన ప్లేస్ అది. ప్రకృతి వ్యాలీ అంటే నిజంగా ప్రకృతి వ్యాలీయే, చాలా అందంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వెళ్తాను. ఈ సంవత్సరం కూడా, వచ్చే సంవత్సరం కూడా ప్రకృతి వ్యాలీ వెళ్ళి మా ఫ్యామిలీతో వెళ్ళి మేము అందరం సందర్శిస్తాను. మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గురువుగారు పితామహ పత్రిజీ గారికి నమస్కారం చేసుకుంటూ, మరి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చిన రాగి భద్రాజు గారికి, అలాగే గణేష్ గారికి, ఆయన మిత్ర బృందానికి మా కృతజ్ఞతలు. మరి ఇక్కడ ఇంత దూరం మమ్మల్ని ప్రత్యేకంగా వచ్చినందుకు. ఇంతకుముందు కూడా మేము ప్రకృతి వ్యాలీకి వెళ్ళాను, చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళాను సంవత్సరం సార్ ఉండగానే. అక్కడ ఏర్పాట్లు కానీ, అక్కడ ఆయన వేసిన హట్లు అవి కూడా మంచి ప్రకృతిలో బాగా మమేకం గడిపినట్టుగా ఉంది. ప్రతి సంవత్సరం వెళ్దాం అనుకున్నాం కానీ లాస్ట్ 2-3 ఇయర్స్ కుదరలేదని ఈ సంవత్సరం తప్పకుండా వెళ్తాను. అలాగే మా భీమవరం మాస్టర్స్ అందరూ కూడా మీరు రావడానికి ప్రయత్నం చేసి మా సహకారాలు కూడా అందిస్తామని చెప్తున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు భీమవరం చెందిన సీనియర్ మాస్టర్ శ్రీ తోట సత్యనారాయణ గారు వారితో ఉన్నాము. సత్యనారాయణ గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఎల్ఎస్ డెవలపర్స్ అని ఒక సంస్థ వారిది ఉంది. ముఖ్యంగా ఈరోజు వారికి నమస్కారాలు సత్యనారాయణ గారు. మరి భీమవరం పట్టణంలో ఎంతో విలువైన భూములు, చాలా వాల్యూ, ఇక్కడ జూబ్లీ హిల్స్ అంటారు. అలాంటి భీమవరంలో వారు ఒక మనకి పిరమిడ్ కోసం ఒక స్థలాన్ని, 1 కోటి రూపాయలు పైగా విలువ చేసే స్థలాన్ని, 1/2 ఎకరం స్థలాన్ని మన పిరమిడ్కి నిర్మాణం కోసం వారు విరాళంగా ఇచ్చారని మిత్రులు చెప్పారు. చాలా చాలా కృతజ్ఞతలు. ఇలాంటి మాస్టర్స్ పత్రిజీ ఇంతమందిని తయారు చేశారు. మీరు ఎప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చారు సత్యనారాయణ గారు? అలాగే మీ గురించి పరిచయం చేస్తా, మీరు ఎలా శాఖాహారులు అయ్యారో ఆ విషయాలు తెలియజేయాలని కోరుతున్నాను. ముందుగా జగద్గురు పత్రిజీ గారి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఈ జ్ఞాన మార్గానికి వచ్చి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. 2010లో వచ్చాను మా అన్నగారి ద్వారాను. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్గా నేను బెంగళూరులో చేసేవాడినండి. అది చేస్తూ ఉండగా అప్పుడు మొట్టమొదటిగా జ్ఞానం గురించి అక్కడ విన్నాను. అలా 2010లో ఒక బిజినెస్ చేస్తుండగా నాకు బిజినెస్ వ్యాపారంలో ఒక 2 కోర్స్ వరకు లాస్ అవుతుందోటే ఈ జ్ఞాన మార్గం మంచిదని చెప్తే రవిశంకర్ గారి ఆశ్రమంకి వెళ్ళాను. అక్కడ సుదర్శన క్రియ చేశాను. ఫస్ట్ జ్ఞానం అక్కడ చేశాను. దాని తర్వాత మన భీమవరం వచ్చేసి ఇక్కడ పత్రిజీ గారిని మొట్టమొదటిగా 2010లోనే కలిసాను అనమాట. కలిసిన తర్వాత ఆయన చూడగానే కొద్ది జ్ఞానం గురించి అప్పుడు చెప్పారు. వెంకటస్వామి గుడి కాడ. అప్పటి నుంచి మా అన్నగారు పరిచయం చేశారు. అప్పటి నుంచి నేను అంతగా అవగాహన లేదు, ఆయన గురించి పెద్ద అవగాహన లేదు. గ్రాడ్యువల్గా ఆయన కూడా ఈజిప్ట్ టూర్ వెళ్ళాను. టూర్ వెళ్తే సాయి కుమార్ రెడ్డి గారు తీసుకెళ్ళారు. ఆ టూర్ అనే ఇంట్రెస్ట్ మీద వెళ్ళాను. అప్పుడు ఆ జ్ఞానం చాలామంది చేస్తున్నారన్నమాట. అప్పటి నుంచి నేను ధ్యానం చేశాక ఎందుకో మొత్తం మీద నాకు అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి రోజు ఈ జ్ఞానం చేయటం వల్ల నేను వ్యాపారంలో కూడా లాస్లో ఉన్న వాళ్ళని బాగా పికప్ అయ్యి
లాస్ట్లోని కోర్సు వరకు వెళ్ళిపోయాను అనమాట. అలాగా 2010 నుంచి ఇప్పుడు వరకు 15 సంవత్సరాల నుంచి రోజు 2 అవర్స్ కంపల్సరీ, ఎప్పుడు కూడా తప్పను. అది పత్రిజీ గారు చెప్పిన ఈ 2 మార్గాలు శాకాహారం ప్లస్ నేను శాకాహారం మొట్టమొదటిగా అవ్వలేదు. నేను పత్రిజీ గారు మెయిన్ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ పిఎస్ఎస్ఎంలో శాకాహారం చెప్పారు. ఇది గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి తెలుసుకుని ఇది మనం చేస్తున్నది తప్పు అని తెలిసింది. జ్ఞానం చేస్తున్నాను కానీ శాకాహారం అవ్వలేదు ఫస్ట్. అలాగా ఒక 2 years 3 years తర్వాత ఒక్కొక్కటి గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి మానేసి పూర్తిగా శాకాహారం అవ్వడానికి ఒక 2 years పట్టింది. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా పూర్తి శాకాహారంలో ఉన్నామన్నమాట. అంతే, పూర్తి శాకాహారం అన్నమాట. వండర్ఫుల్ సత్యనారాయణ గారు. మరి వ్యాపారంలో లాస్ వచ్చింది అన్నారు, బెంగళూరులో మీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో. అప్పటికే మీకు ధ్యానం తెలిసిందా, లేకపోతే ఎలా మీరు నిలబడ్డారు ఆ సమయంలో మీకు వచ్చిన ఆ సంక్షోభంలో? ఏమీ అంటే చాలామంది ఏదైనా మనం అనుకున్నది జరిగినప్పుడు ఒకలాంటి నిస్పృహకి వెళ్ళిపోతారు కదా, నిరాశకి వెళ్ళిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు, భయపడతారు. అప్పుడు మీకు ఏమి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి కారణం? అదే యాక్చువల్గా డిప్రెషన్లోకి వెళ్ళాను నేను. వెళ్తే ఇది గుళ్ళు అన్నీ తిరిగాం కానీ ఎక్కడ కూడా మనకి సాల్వేషన్ అవ్వలేదు. మెయిన్ ఏంటంటే ఈ మెడిటేషన్ ఎక్కువ చేయటం వల్ల పెద్ద ప్రాబ్లము చిన్న ప్రాబ్లం కింద అంత వచ్చిందన్నమాట. అది ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా చిన్న ప్రాబ్లం అనేది. అలాగే రోజు 6 hours చేసేవాడిని ఒక గదిలోకి వచ్చి, సెల్ అది సైలెంట్లో పెట్టేసి ఇంకా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాను. ఒక 5 months 6 months పెడుతుంటే ఆటోమేటిక్గా నాలో బాగా చేంజెస్ వచ్చినాయి. వండర్ఫుల్. పత్రిజీ గారు చెప్పిన ప్రతి కాన్సెప్టు కూడా నేను డైలీ వినటం మొదలెట్టాను. ఆయన కాన్సెప్ట్ ప్రతిదీ కూడా నువ్వు జ్ఞానం ద్వారా ఏదైనా సాధించవచ్చు అన్నారు. ఆయన చెప్పింది ప్రతిదీ కూడా సాధించవచ్చు అన్నది జ్ఞానం ద్వారా ఏదైనా సాధించవచ్చు అన్నారు. కాబట్టి ముందుగా మన జీరోలో ఉన్నది ఒక కోటేశ్వరుడుగా మారడానికి జ్ఞానం ద్వారానే అయ్యింది నాకు. రెండోది నాకు మానసికంగా కూడా బాగా పరిపక్వ స్థితి వచ్చింది. ఇదివరకు ఉన్న కోపాలు తాపాలు అన్నీ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోయి, మరి ఇదంతా కారణం ఏంటంటే మెయిన్ గురువు నమ్మాలట. గురువుని నమ్మాను. గురువు గారు చెప్పిన ఈ 2 పదాల మట్టికి నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ 2 పదాల మట్టికి శాకాహారం ప్లస్ జ్ఞానం, ఈ 2 కూడా నన్ను నిలబెట్టినాయి. ఇప్పుడు కూడా ఎటువంటి పెద్ద ప్రాబ్లం ఉన్నా సరే నేను సాల్వేషన్కి సిద్ధంగా ఉంటాను. బాగానే ఉంటుంది, అందులో ప్రాబ్లం లేదు. నాకు ఎప్పుడు హ్యాపీ లైఫ్. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా హ్యాపీ లైఫ్. అందుకని పత్రిజీ గారి ఎప్పుడు ఎక్కువ సజ్జన సాంగత్యం, ఈ పత్రిజీ గారి అన్నదానాలకి ఇట్లకేంటి ఎక్కువ ఉండటం వల్ల ఆయనతో ఎక్కువ టచెస్ అవ్వటం వల్ల ఆయన పరిశీలించాను అనమాట. దాని ద్వారా ఈరోజు ఒక స్థానానికి వస్తానికి కారణం ఓన్లీ పత్రిజీ గారే. అంటే అటువంటి గురువు నాకు దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను అనమాట. వండర్ఫుల్ సత్యనారాయణ గారు, చాలా అద్భుతం. ఎందుకనంటే పత్రిజీ ఈ మూమెంట్ని స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకసారి 2004లో హైదరాబాద్లో ఒక సభలో విన్నాను. అన్నారు ఆయన, ఈ భూమి మీద ఎవరు ఏడవకూడదు, అలా ఏడిస్తే ఇంక నా జన్మ ఎందుకు, ఏడవడాక అన్నారు. అంటే ఏడుపు లేకుంటే చేయడం, దేనివల్ల చేయగలుగుతారు, ఇంత పెద్ద బాధ్యత ఏం తీసుకున్నారని ఆ రోజు నేను అనుకున్నాను. చూస్తున్నాను ఇప్పుడు మీలాగా నాలాగా లేకపోతే ఎంతోమంది మనం అందరం ఇది ఏదో ఊహాజనితమైన కాదు, శాస్త్రీయంగా ధ్యానం. మీరు ఇందాక చెప్పారు ఒక మాట, ఎలాంటి పెద్ద సమస్య కూడా ధ్యానం చేశాక చిన్నదయ్యింది అని. అంటే శక్తి పెరగడం వల్ల అవగాహన శక్తి పెరిగింది. ఇంత గొప్ప మనందరికీ అందరి జీవితాల్లో ఎన్నో మార్పులు ఉన్నాయి. మరి దీన్ని మనం ఇంకా వ్యాప్తం చేయాలి కదా, దానికి మీరు ఎలాగా మనం చేస్తే బాగుంటుంది, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని గ్రామాలు ధ్యానమయం అయినాయి. 2015 అనుకుంటాను, 2008లో పూర్తి ధ్యాన జిల్లాగా ప్రకటించారు. మీరు 2010లో వచ్చారు. 2008లో ఇక్కడ భీమవరంలోనే మన డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో
పశ్చిమ గోదావరి జిల్లా మీటింగ్ పెట్టి ప్రతి గ్రామం ధ్యానమయం ఆ, 10,000 మంది attendance. అయ్యారు. ప్రతి గ్రామంలో కూడా మన ధ్యాన కేంద్రాలు, ధ్యాన మెడిటేటర్స్ ఉన్నారు. మరి అలాంటి ఈ జిల్లాలో ఇంకా మన పిఎంసి ద్వారా ఎంతోమందికి ధ్యానం అందుతుంది. మీ వంతు మనం ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, మన అందరం కలిసి ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రంగా మనం నడుపుదాం, తీసుకెళ్దాం, ఏం చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నారు? మీ ప్రణాళిక కూడా చెప్పండి. అదే 2010లోనే ఇక్కడ మంచి జ్ఞాన మహాయజ్ఞం చేశారు, పెద్దది చేశారు ఇక్కడ డిఎన్ఆర్ కాలేజీలో. అప్పుడు 10,000 మంది వరకు వచ్చారు. అప్పుడు నేను అప్పటికి వచ్చాను. అప్పుడు మీటింగ్కి వచ్చాను. అప్పుడు పత్రిజీ గారు చెప్పింది ఏంటంటే, ఈ శాకాహారం గురించి అప్పుడు బాగా చెప్పడం వల్ల నేను ఆ రోజు నుంచే నాలో మార్పు వచ్చింది. అప్పటి నుంచే ఎక్కువ శాకాహారం కింద మారానమాట. అయితే మెయిన్ కాన్సెప్ట్ పత్రిజీ గారు చెప్పింది ఏంటంటే, నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు. ఆ కాన్సెప్ట్ చాలా అద్భుతమైంది. ఇది నిజమా కాదా అన్నది నా పర్సనల్ లైఫ్లో చెప్తాను మీకు. ఎందుకంటే నేను ఇప్పుడు వరకు నాకు ఇన్నేళ్ళు 15 అంటే ఈ జ్ఞాన మార్గంలో వచ్చిన తర్వాత నేను పెద్దగా హాస్పిటల్కి వెళ్ళింది లేదు. నాకు షుగరు బీపీ కానీ ఏమీ లేదు. ఎప్పుడు పెద్ద టెస్టింగ్లు చేయలేదు. ఓసారి టెస్ట్ చేస్తే, డాక్టర్ గారు టెస్ట్ చేస్తే షుగర్ కానీ బీపీ కానీ ఏదీ లేదు. అంటే ఎంత అద్భుతమైంది. కాస్మిక్ ఎనర్జీ తీసుకుని నేను ఈ రోజుకి కూడా దాన్ని నమ్ముతాను. నా నాడీ శుద్ధి వలన నేను ఎప్పుడూ కూడా డాక్టర్లను ఆశించడం కానీ ఇంకోటి చేయలేదు అన్నమాట. ఇది చాలా మన ఈ జ్ఞాన మార్గంలో అంటే పత్రిజీ గారు చెప్పిన కాన్సెప్ట్లో శాకాహారం తర్వాత అద్భుతమైన కాన్సెప్ట్ అండి. నో డాక్టర్ నో మెడిసిన్. కాబట్టి ఈ ఆరోగ్యం అన్నది ప్రతి వాళ్ళకి అవసరం. చాలామంది అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటారు. ఈ జ్ఞాన మార్గంతో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, నా పర్సనల్ అది, ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళక్కర్లా. ఇది నమ్మాలి. గురువుని నమ్మాను నేను. ఇప్పుడు వరకు నేను హాస్పిటల్కి కానీ పెద్దగా వెళ్ళలేదు. అది నమ్మాను కాబట్టి ఇది అందరికీ చెందాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇది నా ఒక్కడికే ఆనందం వచ్చింది. వ్యక్తిగతంగా ఆనందపడిను, ఎకనామికల్గా ఆనందం పొందాను, పర్సనల్గా ఫిజికల్గా అన్ని రకాలుగా ఆనందాలు పొందుతున్నాను. ఇక్కడ పత్రిజీ గారు ఒక వ్యక్తి, ఒక మహాశక్తిగా మారి ఆయన అంటే ఆయన చెప్పారు, మనం ఒక్కళ్ళే కాదు లాభం, సమాజం అంతా బాగుపడాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇది అందరికీ వ్యాపించాలి. మరి ఆ మహానుభావుడు చెప్పింది ఈరోజు ప్రపంచం అంతా వ్యాపించింది. మరి ఆయన చెప్పిన పిరమిడ్ మెడిటేషన్ అన్నది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి 25,000 వరకు పిరమిడ్స్ వచ్చినాయని అంచనా వేశారు. మరి అద్భుతం అది. ఇది చాలామంది 100కి అందరూ కూడా నమ్ముల అందరూ కూడా లాభం పొందుతున్నారు. మా వంతు సాయం భీమవరం ఏంటంటే, ఇది నాకు బాగా నమ్మిన కాబట్టి నేను పర్సనల్గా ఈ పిరమిడ్ మనం కట్టించాలి భీమవరం అని సైటు ఇవ్వటం జరిగింది. ఈ సైట్, ఈ పిరమిడ్ ద్వారా కొన్ని లక్షల మంది, మనకి వేల మంది కూడా జ్ఞానులు అయ్యి ఆరోగ్యము, ఆనందము, అన్ని అష్టైశ్వర్యాలు కూడా పొందుతారని నేను ఆశిస్తున్నాను. దీనికోసం మా భీమవరం మాస్టర్లు అందరం కూడా మేమందరం కృషి చేస్తున్నాం. కంపల్సరీగాను అందరం కూడా అందరికీ కూడా చేరాలి. ఈ శాకాహారం ఒకటి, పిరమిడ్ జ్ఞానం ఒకటి, అందరూ కూడా మా మాస్టర్లు అందరూ కూడా సహకారంతో మేము కృషి చేస్తాం. మొత్తం అందరం మేము ఒక యూనిట్ కింద అందరూ కూడా వ్యాపించి చేస్తాం అన్నమాట. ఇది అందరూ కూడా కోఆపరేషన్ ఇస్తారు. అందుకని ఇది పత్రిజీ గారు చెప్పిన ఆశయాన్ని నేను కంపల్సరిగా నా చేయూత వరకు, నా చేతనంత వరకు నేను చేస్తాను. రెండోది అంటే పత్రిజీ గారు చెప్పింది ఏంటంటే, అన్నదానం ఒకటి ఉంది. అది కూడా నాకు ఇష్టమైన కార్యక్రమం. పత్రిజీ గారు అనేవారు అన్నమాట. ఇది నా పర్సనల్ అనుభవం. ఎప్పుడు కూడా ఆయన పర్సనల్గా నేను అన్నదానానికి 1 lakh మా ఫ్యామిలీ వెళ్ళినప్పుడు ఒకసారి సరదాగా అన్నారన్నమాట. ఏ సత్యనారాయణ 1 lakh సరిపోదన్నారు, ₹1 కోటి అన్నారు. సరదా నవ్వు వచ్చింది. అప్పటికే మేము తక్కువ కదా, 1 lakh ఎలాగ, 1 కోటి ఎలాగంటే అవుతుంది, గురుగారు చెప్తే అవుతుందని నేను నమ్మాను. ఈరోజు ₹1 కోటి వాల్యూ సైటు నేను పత్రిజీ గారి మాట ఆ రోజు 1,00,000 అన్నది ఇవాళ 1 కోటి అయ్యింది. మరి వండర్ఫుల్. గురువు గారు మాట ఏదైతే ఉన్నదో ఈరోజు అయ్యింది, అయి తీరుతుంది. నేను నమ్మాను గురువుగారు. కంపల్సరిగా మనం అందరికి కూడా వ్యాపించి చేస్తామండి. మా తరపున మా కృషి చేస్తాం కంపల్సరిగా. మీరు అన్నట్టుగా ధ్యానం ఈవేళ ప్రపంచవ్యాప్తం అయింది. ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21వ తారీఖున ప్రపంచం అందరూ జరుపుతున్నారు.
ప్రపంచంలో అన్ని దేశాలు సుమారు 140-150 దేశాల్లో ఆ రోజు ధ్యానం అనేది వ్యాప్తి చెందింది. మనందరి యొక్క పత్రిజీ యొక్క సంకల్పం, మనందరి యొక్క ఎఫెక్ట్. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో మాంసాహారులు అధికంగా ఉన్న రాష్ట్రం. అంటే చాలా పెద్ద ఉద్యమం మనం నడిపించవలసి ఉంది. చాలా పెద్దగా వెళ్ళాలి. శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి రాష్ట్రం అంతా. నా వరకు నాకున్న అనుభవంలో నేను ఈ రాష్ట్రాల్లో ఈ శాకాహార ర్యాలీలు చేసినప్పుడు వచ్చే ఎఫెక్ట్కి నేను కోరుతున్నది ఏంటంటే మీ అందరినీ కూడా మనం వారానికి ఒక రోజైనా ప్రతి ఇంటికి వెళ్ళి జరుగుతున్న ఏమి చేయాలి ఏం చేయకూడదు అనేది ఆ అవేర్నెస్ కల్పించాలి మనిషికి. ఆ చైతన్యం లేక మనందరం మాంసాహారులుగా ఉన్న వాళ్ళం శాకాహారులు అయ్యాము అంటే ఎవరో చెప్తేనే. ర్యాలీలు చూసి మారలే, పాంప్లెట్లు చూసి మారిన వాళ్ళు ఉండరు, ఎవరో ఒకరు చెప్పాలి. అంచేత వివేకానంద స్వామి అన్నారు, విద్య నేర్చుకోవడానికి సామాన్యుడు విద్యాలయానికి రాలేకపోతే విద్యాలయమే సామాన్యుడి దగ్గరికి వెళ్ళాలి. మన దగ్గరికి రాలేకపోతే మనం వెళ్ళాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆ పని చేస్తుంది. మీరు ఇక్కడ కొంచెం నాయకత్వం తీసుకుని భీమవరం పట్టణంలో ప్రతి ఇంటికి ఈ అహింస ధర్మ ప్రచారం, వాళ్ళ శాకాహారుల వాళ్ళ ఆ జీవుల పట్ల జరుగుతున్న అమానుషం, చాలా ఘోరమైన హింస జరుగుతుంది. అది మనం తెలియజేయాలి. అయ్యా శాకాహారులు కండి అనే విషయాన్ని ఎలా చెప్తే బాగుంటుందో వారికి చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాంటి ఉద్యమం పెద్దగా నడపాలని కోరుతా. ఈరోజు మీరు చెప్పిన దాంట్లో పత్రిజీ నోటి నుంచి ఒక మాట వచ్చింది అన్నారు, 1,00,000 రూపాయలు మీరు అన్నదానానికి విరాళం ఇస్తే సరిపోదయా 1 కోటి అని. మరి 1 కోటి రూపాయలు విలువైన మీరు స్థలాన్ని ఇచ్చారు. ఇక్కడ సృష్టి ధర్మం మనం ఏమి ఇవ్వగలమో అది చేస్తే మనకి ఏది అవసరమో అది ప్రకృతి ఇస్తుంది. ఇది మనందరికీ అనుభవమే. పత్రిజీ జీవితంలో కూడా మీకు తెలియదు కాదు కదా, వారికి ఉన్న సమస్తాన్ని, ఆ ఉద్యోగాన్ని, పిల్లలు, కుటుంబం అనేది లేకుండానే వారు త్యాగం చేస్తే ఇంత ప్రయాణం చేశారు. 25,000 పిరమిడ్లు మీరు అన్నారు కదా, 25,000 ధ్యాన మందిరాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణమైనవి. మరి ఎందులో కూడా ఆయన యాజమాన్యపు హక్కులు ఉండవు. ఆశ్చర్యపోతారు కదా, ఇప్పుడు మనకి ఎంత పెద్ద ఆశ్రమాలు ఉన్నా ఈ ఆస్తులకి ఆయనకి యాజమాన్య హక్కులు ఉండవు. ఆయన ఎక్కడ ఆస్తి అని పెట్టుకోలే. అలాగే ఆయన ఎప్పుడు ఏ రోజు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్లు, ఆయన అకౌంట్లు అది లేదు. అలాగే ఆయన భౌతికంగా వెళ్ళిపోయారు. ఆ కుటుంబానికి నేను చేయాలని కూడా ఆయన ఏమీ అలాంటి ఆలోచన కూడా చేయలేదు. మనందరినీ ఇన్ని లక్షల మంది ఇళ్ళకి ఆయన వచ్చి మనందరినీ, మీలాంటి వారిని, నాలాంటి వారిని, ఎంతోమందిని మనని ఇలాగా చక్కటి మార్గంలోకి తీసుకొచ్చిన ఆ మహాగురువు నిజంగా మన అందరి అదృష్టం. మీరు చెప్పినట్టుగా ముఖ్యంగా భీమవరం ఒక గొప్ప చైతన్యవంతమైన ప్లేస్. పత్రిజీ ఎన్నోసార్లు వచ్చారు. ఇక్కడ చాలామంది మాస్టర్స్ చక్కగా ఎంతో చేశారు. ఇప్పుడు ఇలాంటి భీమవరంలో ఈ రైలు చెరువులు, చేపల చెరువులు, ఈ కల్చర్ నుంచి రావాలి అంటే విరివిగా ఇక్కడ యజ్ఞాలు జరగాలి, ఈ కార్యక్రమాలు జరగాలి. దానికి మన అందరం ప్రణాళికతోటి సమిష్టిగా మరింత శ్రద్ధతో ఒక ఉద్యమంలాగా నడిపించి వెళ్దాం. మీలాంటి వారు అందరి సహకారంతో, మీరు ఉన్న మాస్టర్స్ అందరం చేద్దాం. ఈరోజు మన జీవితాలే సందేశం, మీ జీవితమే అందరికీ సందేశం. పత్రిజీ 1,00,000 మంది అనుభవాలు కావాలి అన్నారు. మాస్టర్స్ అందరి యొక్క అనుభవాలు, అనుభవమే జ్ఞానం మన జీవితంలో పండేది. మీరు అన్నారు చూడండి, గురువుగారు అంటే నాకు ఎంతో నమ్మకం కుదిరింది, నమ్మాలి అని. ఇది శాస్త్రీయమైన నమ్మకమే, మనది మూఢనమ్మకం కాదు. పత్రిజీ ఎప్పుడు ఏ రోజు ఆయన మీద ఆధారపడేలాగా చేయలేదు. మన ఎవరిని మనకు ఏదైనా సమస్య ఎదురైతే ధ్యానం చేయని చెప్పారు తప్ప నేనున్నానులే తీసేస్తానని ఏ రోజు అలాంటి ఆధారపడేలాగా చేయలేదు. నిజమైన గురువు ఏం చేయాలో వారు ఆ ధ్యానాన్ని అందించారు, శాకాహారిగా జీవించమని చెప్పారు. అలాగే మీరు పుస్తకాలు చదివే అలవాటు ఉందా సత్యనారాయణ గారు? ఏమైనా ఆధ్యాత్మిక గ్రంథాలు? అంటే నేను ప్రతిదీ కూడా ఫస్ట్ భక్తి మార్గంలో ఉండేవాడిని. గ్రాడ్యువల్గా ఈ జ్ఞాన మార్గంలో వచ్చిన తర్వాత పత్రిజీ గారు ప్రతిదీ సైన్స్ ప్రకారం చెప్తారు, అంతేగాని ఏదో మూఢ విశ్వాసాలు ఏమి ఉండవు అందులో. ఆయన చెప్పింది 100% కరెక్ట్. సత్యం ఎప్పుడు సత్యమే. అది చాలామంది, తక్కువ మందికి అర్థమవుతుంది. అర్థం చేసుకుంటే మన జీవితం అద్భుతం.
అయితే ఏంటంటే ఇక్కడ మనం రోజు కూడా గ్రంథాలు చదివి కన్నా నేను ఎక్కువ ఆయన కాన్సెప్ట్స్ ఎక్కువ వింటాను. డైలీ మట్టికి ఒక కాన్సెప్ట్ కంపల్సరీగా వింటాను. మనం చదవక్కర్లేదు, ఆయన సబ్జెక్టు మనం రోజు 1 అవర్ మనం ఆయన చెప్పిన క్యాసెట్లన్నీ అంటే మనమే గ్రంథాలయం అయిపోతాం. అంత సబ్జెక్టు పత్రిజీ గారి దగ్గర ఉంది. ఇక అటువంటి గురువు దొరకటం మన అదృష్టం. అయితే ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ మనం ఆనందంగా ఉండాలి అందరూ. ఇక్కడ స్వార్థం ఎక్కడ జరుగుతుందంటే అహింస మార్గంలో మానవుడు ఒక్కడే ఆనందంగా ఉండాలనుకుంటారు. అదే రాంగ్ అవుతుంది. ఈ భగవంతుడు విశ్వశక్తిలో మనం అందరం కూడా సమానమే. ప్రతి ప్రాణి కూడా భగవంతుడి నుంచి వచ్చారు. అది ఫండమెంటల్ రూల్. అది చాలా అజ్ఞానంలో ఉంటున్నారు. ఏంటంటే నేను వేరు, ఆ మేక వేరు అనుకుంటున్నారు, ఆ కోడి వేరు అనుకుంటున్నారు. అందరూ కూడా ఆ భగవంతుడు సృష్టించిన విశ్వ నుంచి వచ్చిన వాళ్ళే. అది మనం ఎప్పుడూ ఒకటి అనుకున్నప్పుడు మనం కరెక్ట్ మనుషులు. అది వేరు మనం వేరు అనుకున్నప్పుడు ఇంకా రాక్షస జాతిలో ఉన్నట్లేక. అయితే ప్రతి ప్రాణి కూడా భగవంతుడి స్వరూపమే. మన వంతు కంపల్సరిగా ఎంతమంది ఎన్ని జీవాలను మనం పర్సనల్గా ఇది చాలామంది అవగాహన ఉండదు. జస్ట్ మన నాలుగు రుచికు కొంతమంది ఇది చాలా జీవాలను చంపడం చాలా అనుమోషం అనుకుంటున్నాను. అయితే ఇది వరకు మనకు తెలియదు కాబట్టి తెలియనప్పుడు అజ్ఞానంలో చేసాం. తెలిసిన తర్వాత మనం చేయకూడదు. 10 మందిని అందరినీ కూడా మార్చాలి. ప్రతి ఇంటింటికి కూడా ఇది చెప్పడం వల్లే కదా పత్రిజీ గారు మనకి చెప్పడం వల్లే కదా నేను మారాను. అలాగే 10 మందికి మనం చెప్పాలి. అందరికీ చెప్తే ఈ అహింసా మార్గం అన్నది ఫండమెంటల్. అది ఎవరన్నా సరే ఏ జీవిని కూడా చంపకూడదు. ఇది ప్రచారం కూడా ఎక్కువ చేస్తాం. మేము కూడా ఇక్కడ భీమవరం నుంచి ఇంటింటి ప్రచారం కూడా చేసి కొంతమంది అవగాహన పడతారు. ఇప్పుడు పత్రిజీ గారు ఒక వ్యక్తి కొన్ని లక్షల మందిని శాకాహారుల కింద మార్చారు ఆయన. అలాగా మన మాస్టర్లో ఎవరైనా సరే మన అందరం కూడా పత్రిజీలా కొంతమంది వారిన కొన్ని కోట్ల మంది శాకాహారులు అవుతాం. అలాగే ఈ ఉద్యమం ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం మనం చేసుకోవాల్సిన బాధ్యత. ఇది కంపల్సరీ చేద్దామండి. భీమవరం కూడా మంచి పొటెన్షియల్ ఏరియా, మంచి ఏరియా, అందరూ మంచి వ్యక్తులు, అంతా గౌరవప్రదమైన వ్యక్తులు. వాళ్ళందరూ కూడా ఏదైనా సరే చెప్తే అవగాహన చేసుకుంటారు. మా వంతు మా భీమవరం మాస్టర్లు అందరూ కూడా ఇక్కడ వర్మ గారు అందరూ, శ్రీనివాసరావు గారు అందరూ ఉన్నారు మాస్టర్లు. మా వంతు అందరం కూడా చేసి పత్రిజీ గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఈ జ్ఞాన మార్గం, అహింసా మార్గం ప్లస్ ఇవన్నీ కూడా మేము కంపల్సరీ చేస్తాం. ఇందులో చాలా మనకి ఇది అల్లావుద్దీన్ ఏది కావాలంటే అన్నీ ఉన్నాయి జ్ఞాన మార్గంలో. తెలుసుకున్న వాళ్ళు అదృష్టవంతులు, ఇంకా తెలియని వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి. ఈ ప్రయాణంలో నాకు చాలా ఆనందం వేస్తుంది. మరి నాకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ పత్రిజీ గారు లాంటి గురువు నాకు దొరకటం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. సత్యనారాయణ గారు చాలా బాగుంది మీరు చెప్పినట్టుగా. మనం ఎవరో చెప్తేనే అయ్యాం. ఈవేళ మనకు ఒక గొప్ప ఈ సోషల్ మీడియా రానివ్వండి, ఇదంతా కూడా ఈ డిజిటల్ ద్వారా కానీ మనం ప్రచారాన్ని ఉధృతంగా చేయడానికి అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా మనకి పిఎంసి లాంటి ఛానల్ ఉంది. ఛానల్ ద్వారా అనేక ఇళ్ళకి వెళ్తుంది కాబట్టి పిఎంసిని చూసేలాగా, పిఎంసి అందరింటికి చేరేలాగా మనం చేయాల్సి ఉంది. కాబట్టి పిఎంసి పట్ల మీకు ఎలా ఉంది? పిఎంసి వచ్చిన తర్వాత దీంతో మీ అనుభవం? ఇదివరకు ఏ ప్రచారానికన్నా మనకు పాంప్లెట్లు ద్వారా ప్రచారం అయ్యేది. అదేంటంటే కొద్ది స్లో ప్రచారం అది. అయితే అప్పుడు పరిస్థితులు బట్టి అలా జరిగింది. మరి పత్రిజీ గారి విజన్ ఇంటర్నేషనల్ కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా కాబట్టి మనం ఏదన్నా సరే ఎక్కడికన్నా వెళ్ళాలంటే, ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్తే ఒక బస్సులో వెళ్తే కొద్ది లేట్ అవుతుంది. ఒక హైదరాబాద్ వెళ్ళి బస్సులో వెళ్తే 10 గంటలు పడుతుంది. అదే ఫ్లైట్లో వెళ్తే 2 అవర్స్ పడుతుంది. ఈ పిఎంసి ఏంటంటే ప్రచారం ఏంటంటే ఒక ఫ్లైట్ ప్రచారం లాంటిది అన్నమాట. అద్భుతమైన ప్రచారం ఇది అందరికీ పిఎంసి ప్రతి ఇంటిగా ఉండాలి. ఇది చాలా ఈజీ అయిపోయింది అందరికీ. అందరూ కూడా పిఎంసి చూసినట్లయితే పిఎంసి అన్నది ఒక పిఎస్ఎస్ఎంకి ఒక మణి మార్గం లాంటిది, వజ్రం లాంటిది. ప్రతి వాళ్ళు కూడా పిఎంసి
చూడాలి. ఈ పిఎంసి వలన చాలామంది ఆధ్యాత్మికంలోకి వచ్చారు, మరి చాలామంది శాకాహారులు అయ్యారు, చాలామంది మరి జీవితాలు మార్చుకున్నారు. అందరూ పత్రిజీని కలలేరు కదా. ఈ పిఎంసి ద్వారా అందరూ పత్రిజీని కలుస్తున్నారు. పిఎస్ఎస్ఎంలో అద్భుతమైన పాత్ర, మెయిన్ పాత్ర పిఎంసిదే ఉందని నా అభిప్రాయం. మరి అందరూ పిఎంసి చూస్తే వాళ్ళ జీవితాలు మారుతున్నాయి. ఇప్పుడు పిఎంసి మట్టికి నెంబర్ 1 స్థానం ఇస్తాను ఇందులో. థ్యాంక్ యూ. అవును సత్యనారాయణ గారు, చాలా గ్రేట్. పిఎంసి మంది ఎక్కడ కూడా పత్రిజీ ధనాన్ని ప్రధానంగా చూడలేదు. అంటే ధనవంతులు ఎంతోమంది ఉన్నారు, ఎవరో ఒకరు వచ్చి చేస్తారు. కానీ పత్రిజీ యొక్క ఆలోచన అందరి యొక్క ఎనర్జీ ఉండాలి, అందరి కాంట్రిబ్యూషన్ అన్నిటిలో ఉండాలి. మనకి సంబంధించిన కార్యక్రమాల్లో కానివ్వండి, ఎవరు ఒకరి మీదే భారం ఉండకూడదు, ఎవరో ఒకరు తెచ్చి ఇచ్చి అందరూ దాన్ని కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి ఆ పాత్ర ఉండాలి. అలాగే మరి పిఎంసి ఇంత గొప్ప పని చేయవలసిన ఈ ఛానల్ చాలా వ్యయప్రయాసాలు ఉన్నాయి. కాబట్టి దానికి మీ మాస్టర్స్ అందరూ, మన భీమవరం మాస్టర్స్ అందరూ కూడా మన వంతు సహకారం చేయాలి. మీ ద్వారా పిఎంసికి కూడా కావాల్సిన అన్ని రకాల సహకారాలు ఉండాలి. అలాగే మంచి సూచనలు, పిఎంసిని ఇంకా బాగా మనం తీసుకెళ్ళడానికి మాస్టర్స్ అందరినీ కూడా మనం నిత్యం వారి యొక్క అనుభవాలను కానివ్వండి, వారికి ప్రోత్సాహం కావాల్సిన ఇది కానీ, ఈ సెంటర్స్ నిర్వహణ జరుగుతున్న మాస్టర్స్ అందరినీ కూడా మనం పిఎంసి ద్వారా వారందరినీ కూడా కలుద్దాం. మీరు సమయం ఇచ్చినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా భీమవరంలో ఉన్న మాస్టర్స్ అందరినీ కూడా మనం ఒకసారి కలిసి వారందరి యొక్క సూచనల్ని, వారి అనుభవాన్ని కూడా మనం ఆల్రెడీ చాలా వరకు అయినాయి. ఎవరైతే చాలా ఇబ్బందులు ఉన్నాయి, సెంటర్ రన్ చేయడం ఇబ్బంది, ప్రతిదీ ఆర్థిక దాంతో మూడు ఉంది. మనమేమో ఆర్థిక విషయాల మీద దృష్టి పెట్టాం, ప్రచారం కావాలి. దానికి ఎలా చేస్తే బాగుంటుందో మీలాంటి అంటే వ్యాపార అనుభవం ఉన్నవారు కూడా దీనికి సూచనలు కూడా ఇవ్వాలని కోరతా. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మీ స్టోరీ. ఎంచేదంటే ఇలాంటి వాతావరణంలో భీమవరంలో ఒక అన్ని రకాల అవకాశాలు ఉన్న ప్రాంతంలో ఆధ్యాత్మిక మార్గంలో రావడానికి మీరు అన్నట్టు ఎన్నో జన్మల సుకృతి ఉంటే కానీ అంత గబుక్కని రాలేము. వచ్చినా కూడా ఆ విషయాల మీద నమ్మకం కలగడం కష్టం. కానీ ధ్యానం అనేది పూర్తి శాస్త్రీయమైంది. కాబట్టి ఈవేళ అందరూ కూడా ధ్యానంలోకి వస్తున్నారు, చెప్పేవాళ్ళు తక్కువయ్యారు, అందరూ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పేవాళ్ళు సరిపోవడం లేదు. పిఎంసి తన పాత్ర తను చేస్తుంది. పిఎంసి వేరు, పిఎస్ఎస్ఎం వేరు, మీరు వేరు, నేను వేరు, మనం వేరు కాదు. కాబట్టి మనందరం మరింత బాగా చేయడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. మీరు ఈరోజు మిమ్మల్ని కలవడం, మాట్లాడడం. చెప్పండి. మీరు రామిరెడ్డి గారితో బాగా సన్నిహితంగా ఉంటారు. మీరు ప్రకృతి వ్యాలీకి కూడా రామిరెడ్డి గారు, మానసరోవర్ రామిరెడ్డి గారితో మీరు రావడం, మీరు పత్రిజీతో కూడా ఇంటర్వ్యూలో చూశాను. రామిరెడ్డి గారు నాకు చాలా సన్నిహితంగా ఉంటారని. గ్రేట్ మాస్టర్. వారి గురించి ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో నాకు మరి రామిరెడ్డి గారు, మానసరోవర్ రామిరెడ్డి గారు, ఆయన ఎన్నో లక్షల మంది చూసుంటారు, ఎన్నో వేల మంది. మరి ఆయన నన్ను ఎందుకో మాకు ఇద్దరు కనెక్ట్ అయింది. ఆయన నన్ను ఈ మార్గంలో ప్రచార మార్గంలోకి ఇద్దరం కలిసి వెళ్తున్నాం. తెలంగాణ అన్నీ కూడా వెళ్ళాం. ఆయన కూడా నన్ను నా నోటంట మాట్లాడిన వాళ్ళు నా అంట స్పీచ్ ఇచ్చి ఆయన బాగా కోఆపరేట్ చేస్తున్నారు నాకు. మరి ఆయన కూడా అంటారు ఆత్మ పరమాత్మ అంటాం మేమిద్దరం. ఆయన కూడా మంచి నాకు ఈ జ్ఞాన మార్గంలో ఆయన చూసి చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను. మరి ఆయన కూడా నాకు ఒక మార్గదర్శిగా నాకు కోఆపరేట్ చేస్తున్నారు. అందుకని థ్యాంక్ యూ. మా గురువు గారికి కూడా థ్యాంక్స్. తోట సత్యనారాయణ గారి యొక్క వారి యొక్క అనుభవం, ముఖ్యంగా ఇందులో ముఖ్యమైన పాయింట్ చాలా అందరికీ పంచాలనే గొప్ప గుణం. అన్నదానం కోసం వారు ఎప్పుడూ ముందున్నారు, అన్ని ప్రాజెక్టులకి వారు సహకారం చేశారు. అంతేకాకుండా ఈవేళ భీమవరంలో ఒక గొప్ప పిరమిడ్ రాబోతూ ఉంది. ఒక చక్కటి స్థలాన్ని రామ్తా ఇమ్మోర్టల్ పిరమిడ్ పేరు ఇప్పుడు కట్టబోయే పిరమిడ్ రామ్తా ఇమ్మోర్టల్ పిరమిడ్ పేరుతో ఒక మెగా పిరమిడ్, ఇక్కడ పెద్ద పిరమిడ్ వస్తుంది. ఇక్కడ భీమవరం ఒక గొప్ప
ప్రేరణ కలిగించే ఒక గొప్ప శక్తి కేంద్రంగా ఇక్కడ తయారవుతుంది. వీరందరి మాస్టర్స్ అందరి యొక్క నాయకత్వంలో భీమవరం మళ్ళీ చాలా అద్భుతంగా మరొక ఫేజ్ తీసుకోవాలని కోరుతా. సత్యనారాయణ గారు, మీకు నా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాసరాజు గారు, మీరు ధ్యానం పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్కు, ధ్యాన మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం భీమవరం వాస్తవ్యులు మంతెన శ్రీనివాసరాజు గారు మరి వ్యవసాయదారుల కుటుంబం నుంచి మరి ధ్యానంలోకి వచ్చి ధ్యానం ద్వారా వారు అద్భుతమైనటువంటి అనుభవాలు పొందారు. వారి యొక్క జీవిత రహస్యాలను మనం తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరాజు గారు. సో మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ గురించి పరిచయం చేయండి. ముఖ్యంగా ఒకసారి గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి పాదపద్మ నమస్కారం తెలియజేసుకుంటూ, నా పేరు మంతెన శ్రీనివాసరాజు. మాది భీమవరం పక్కన ఒక పల్లెటూరు కలవపూడి అనే గ్రామము. మేము వ్యవసాయదారుల వ్యవసాయం కుటుంబం మాది. అయితే నాకు పత్రిజీ గారిని 2015 ఆగస్టు నెలలో మన పేరవరం గోదావరి పుష్కరాలకి మొదటిసారి చూడటం జరిగింది. అంతకుముందు కూడా ధ్యానం గురించి తెలుసు, కానీ నేను దాన్ని బాగా అసలు ఇష్టపడేవాడిని కదా. మా భార్య ధ్యానం చేసుకునేది, అంతగా మా ఆవిడ చేసుకునేది, కానీ మేము అంత కోఆపరేషన్గా ఉండేవాడిని కాదు. అయితే 2015 జూన్ నెలలో మాకు చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది మా కుటుంబంలోనే. అది ఇంతవరకు నేను పెద్దగా ఎక్కడా చెప్పుకోలేదు. ఆ రోజు జూన్ 15 నాకు పాప బాబునండి, బాబు ఎక్స్పైర్ అయ్యాడు. ఆ ఎక్స్పైర్ అయిన తర్వాత అసలు మనకి ఇంకా అలా బాగా ఇబ్బంది అంటే ధ్యానంలో లేం కాబట్టి అందరిలాగే బాగా దుఃఖంతో అసలు అంతా అస్తవ్యస్తం అయిపోయినట్టు బాగా ఇబ్బందికరంగా ఉంది. కరెక్ట్గా నెలకే జూలై 15కి పుష్కరాలు వచ్చినాయి. ఆ నెల రోజులు కూడా మా మిస్సెస్ ధ్యానంలో ఉన్న వల్ల ఆవిడ కొంచెం ధైర్యంగా ఉంది. మామూలుగా మేము మామూలు స్థితిలో ఉన్నాం కాబట్టి అంతగా ఇదిగా లేము. తర్వాత మా భీమవరం మాస్టర్స్ అందరూ కూడా, వర్మ గారు, తర్వర్తి రాజలక్ష్మి గారు, దుర్గారాణి గారు, దుర్గ గారు, హనుమంతరాజు గారు, వీళ్ళందరూ కూడా వచ్చి అప్పటికి మా మిస్సెస్ అందులో ఉన్న వల్ల ఆవిడ పరిచయం బాగున్న వల్ల అసలు ఆ 10 రోజులకి బాగా రోజు వచ్చి నాతో కాసేపు ధ్యానం చేయించి, కాసేపు క్లాసులు చెప్పి, అవి చెప్పి అలాగా నన్ను కొంచెం బాగా అందులోంచి బయటికి తీసుకొచ్చారు. కరెక్ట్గా అసలు 11 రోజులకే నాకు అంత బాధలో కూడా ఒకేసారి తేలిక పడిపోయినట్టు అయిపోయాను. ఒక రోజున కూర్చుని మా భీమవరం ఇప్పుడు అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు వర్మ గారు, ఆయనకి అప్పుడు ఇలాంటి సంఘటన అంతకుముందు 5 years బ్యాక్ జరిగింది. ఆయన ఎలా బయటకు వచ్చింది ఏంటి అయినా కాసేపు చెప్పేసరికి, ఓహో ఇంతేనా మనిషి రావటం వెళ్ళిపోవటం, ఎంత మామూలే అనమాట, మనం దాని గురించి ఇంత అలాగా ఇది అయిపోతున్నామని అది నాలో నేను అలా అనుకుని చాలా ఫ్రీ అయిపోయాను. ఆ ఫ్రీ అవ్వటం అప్పటి నుంచి ధ్యానం నాకు పొద్దున సాయంకాలం వచ్చి ఎవరో ఒకరు మాస్టరు రోజు ధ్యానం చెప్పేవారు. అలా చెప్పగా నెల రోజుల తర్వాత గురువుగారు పుష్కరాలకి కనిపించడం జరిగింది. ఆయన రోజు సెకండ్ ఇచ్చేవాడిని, నేను ఏదో చెబుదామని వెళ్ళేవాడిని కానీ చెప్పడం వచ్చేది కాదు. అలాగా 3 రోజులు రోజు సెకండ్ అవ్వడం, పొద్దున సాయంకాలం ఆయన దగ్గర కూర్చోవటం, కలిసి టిఫిన్ చేయటం జరిగింది. కానీ జరిగిన విషయం ఎప్పుడు చెప్పలేదు. ఆయన 3 రోజుల తర్వాత ఆయన అంత గొప్ప అంటే నాకు అనిపించిందంటే, ఆయన స్టేజ్ మీద మన నరసరావుపేట రెడ్డి గారు, లక్ష్మీ మేడం అని దంపతులు 2 ఉన్నారండి. వాళ్ళు 3 పిల్లలకే ఇలాగే అదే సంథింగ్ తెలీదు. ఆయన కూర్చున్న ఆయన స్టేజ్ మీద పిలిచారు ఆ రెడ్డి గారిని. ఆయన మాట్లాడిన తర్వాత మేడం గారిని కూడా స్టేజీకి రమ్మంటే ఆవిడ మౌనంలో ఉన్నారండి. ఆవిడ అంటే మౌనం లేదు, ఏమీ లేదు, ఆవిడ రావాలని చెప్పి పైకి తీసుకొచ్చి, మేడం ఇలాగ మీరు మౌనం విడిచి చెప్పాలి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి, మీకోసం ఇక్కడ ఎంతోమంది తల్లులు తండ్రులు చాలా ఇదిగా ఉన్నారు, వాళ్ళందరికీ మీ ఒక్క మాట్లాడేస్తే వాళ్ళకి ఎంతో రిలీఫ్ అవుతుంది, వాళ్ళ గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి మీ అన్నారు. ఓహో నా అవసరం ఏదో ఉందనుకుని ఆవిడ మౌనం విడిచిపోయి మొత్తం ఆవిడ 3 పిల్లల్ని ఆయన ఎలా ఉండి 3 పిల్లలు ఎలాగా ఆవిడని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఆవిడ ఎలా బయటకు వచ్చారు అన్నీ చెప్పేసరికి, అయ్యో అసలు మనం ఇంత ఎలా ఉన్నాం అలా అలాగనే ఆవిడ కిందకు వచ్చిన తర్వాత, మేడం వీళ్ళు మీరు చెప్పాక ఇంకా మాకు ధైర్యం వచ్చిందంటే, అవునా అందుకేని అనుకుంటా సారు నన్ను మౌనం కూడా ఇడిపించి నువ్వు చెప్పవలసిందే నీ ఎక్స్పీరియన్స్ అన్నారు, మీ గురించి అయి ఉంటుంది అన్నారు.
అంటే నా భావన నేను మా ఆయనతో మాట్లాడకపోయినా నా మనసులో 3 రోజులు కలిసేసరికి ఏముంది అన్నది ఆయన తెలుసుకుని ఇంతలాగా చెప్పగలిగారంటే ఈయన అసలు మామూలు ఆయన కాదు ఈయన గురువుగారు అని అప్పటి నుంచి కూడా ధ్యానం చేయటం, ఎక్కడ ధ్యాన ప్రచారం జరిగినా ఎక్కడ కార్యక్రమాలు జరిగినా మా వంతు సహకారం చేయటం. ఇలా రాఘవరావు గారింటికి అస్తమానం వస్తూ ఉండేవారు, కలిసి ఉండి ఒకసారి ఊరికి ఆయన రావుగారింటికి వచ్చి సార్ మీరు మా ఇంటికి రావాలన్నా ఓకే వెళ్ళిపోదామని చెప్పి అప్పటికప్పుడు వచ్చారు. భీమవరాన్ని రాఘవరావు గారింటి దగ్గర తర్వాత మా ఇంటికే వచ్చారండి. భీమవరంలో ఆయన ఉండగా 1 గంట కూర్చున్నారు. అప్పుడు కూడా మామూలుగా మంచి సరదాగా మాట్లాడుకున్నాం తప్ప అసలు వేరే విషయం మాట్లాడలేదు. అంత అసలు పిఎంసికి కూడా ఆయన వచ్చినప్పుడు ఏమో అందరూ చేయాలన్నారు. వెంటనే ఆయన అనగానే నాకు ఫస్ట్ ఆయన అక్కడ కూర్చుంటే లేచి వచ్చి నాకే రిసిప్ట్ ఇచ్చారన్నమాట. వెరీ గుడ్ రా ఇచ్చారని చెప్పి అప్పుడు నేను అమౌంట్ కట్టినప్పుడు అలాగ ఆయనతో కూడా నాకు చాలా బాగుంది. ఈ 10 సంవత్సరాల నుంచి నేను ఈ భీమవరం మాస్టర్స్తో కలిసి ఎక్కడ క్లాసులు జరిగినా, ఎక్కడ శాఖాహార ర్యాలీలు జరిగినా వెళ్ళటం చేసుకోవటం అంతా బాగుంది. అందులోంచి ఎవరికైనా బయటపడటం అన్నది చాలా కష్టతరమైన విషయం. ఇప్పుడైనా గుర్తుకొచ్చినా గమ్ముని రియలైజ్ అవ్వడానికి నాకు ఈ ధ్యానం బాగా ఉపయోగపడ్డింది. ఆ పత్రిక గారి కాన్సెప్ట్లు వినటం వల్ల, ఈ పిఎంసి చూడటం వల్ల, మన వాళ్ళు పెట్టి ఇవన్నీ మెసేజ్లు కానీ ఇవన్నీ కూడా మనకి లైఫ్లో ఎలాగా ఉండాలి ఏంటన్నది చాలా నాకు బాగా అనిపించిందండి. ఎస్ కరెక్ట్ సార్. అంటే నా దగ్గర ఎటువంటి మహిమలు లేవు అంటూనే ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఆయన చెప్పకుండానే తెలుసుకొని వారి బాధల్ని దుఃఖాలని పోగొట్టడమే కాకుండా వారి ద్వారా ప్రపంచం అంతా కూడా ఆ దుఃఖాల నుంచి బయటికి తీసుకురావడం కోసం వారు మరి మనల్ని అందరినీ తయారు చేశారు. మరి మీరు ధ్యానం ఎవరి ద్వారా వచ్చారు? అసలు ధ్యానంలోకి అంటే మీకు కారణం ఉంది ఎందుకు రావాల్సి వచ్చిందో. మరి అంతకు ముందు నుంచే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ధ్యానం చేస్తున్నారా? నేను రాకముందు మా ఇంట్లో అంతకుముందు నుంచే మా మిస్సెస్ ధ్యానం చేసేదండి. కానీ నేను పాపం నాకు తెలియకుండా ఆవిడ దొంగ సాది మామూలుగా వెళ్ళి ధ్యానం చేసుకోవటం, ఇక్కడ మాస్టర్స్ని కలవడం అలాగా ఉండేది కానీ ఎప్పుడూ లేదండి. మరి నేను ధ్యానంలో రావడం కోసమే నాకు మరి అలా జరిగిందేమో అని ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. మన ఇంకా తర్వాత ఇంకా రోజు మన మాస్టర్స్ రావటం, వాళ్ళతో ధ్యానం చేసుకోవటం ఇవన్నీ బాగా జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు బాగా కలిసి వెళ్ళటం అండి. చాలా అన్యోన్యంగా మా ధ్యాన ప్రచారం కానీ ధ్యాన కార్యక్రమాలకు వెళ్ళటం కానీ చాలా బాగుందండి అప్పటి నుంచి తర్వాత. అంటే మీరు ధ్యానాన్ని ముందు వ్యతిరేకించాను నేను, మా మిస్సెస్ వెళ్తుంటే నేను ఆవిడని కూడా వెళ్ళడానికి వీల్లేదని నేను ఖండించాను అని చెప్పారు కదా, అది దేనికి ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? అంటే మామూలుగా మేము అంతకుముందు బాగా మాంసాహారులు, ఆవిడ వచ్చి పెద్ద బుక్స్ పట్టుకుని శాకాహారమే తినాలని, శాకాహార బుక్స్ తేవాలని ఇలా చెప్తా ఉంటే ఏదో ఇలాగ మామూలుగా ఈ సన్యాసాశ్రమంలో కలిసిపోతుందా ఏంటి, మనమేమో అంతానేమో మన కమ్యూనిటీ కానీ మన లొకాలిటీ కానీ అంతా మాంసాహారులు, ఇవేమో వండను నేను తిన్నాం అంటుంది అని కొంచెం ఆ ఫీలింగ్ కొద్దిగా ఉండేది. ఈ మామూలుగా ఈ పూజలు అవి కానీ చేసుకునేది మామూలుగా దీపారాధన అన్నీ చేసినా ఆ ధ్యానానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది. ఆ ధ్యానానికి ప్రిఫరెన్స్ ఇస్తే ఎందుకు అలాగా పడుకోకుండా అలా కూర్చుని ధ్యానం అయ్యే ఎందుకని కొద్దిగా మనసులో అలా అనిపించేది. కానీ తర్వాత నేను చేయటం మొదలుపెట్టాక నాకు ఆ ధ్యానంలో ఉన్న గొప్పతనం, ఆ శూన్యస్థితిని చూసి ఓహో అందుకనే పాపం నేను మనం ఎన్ని అనుకున్నా ఆవిడ వదిలిపెట్టకుండా చేసిందని ఆ తర్వాత ఆవిడ మీద కూడా నాకు చాలా మంచి అభిప్రాయం కలిగింది. అప్పటి నుంచి ఆవిడ నా కోసమే వచ్చింది అనిపించి బాగా ఇదిగా బాగుండేది. వండర్ఫుల్ సార్. అయితే మీరు ధ్యానంలోకి రావడానికి మీకు కారణం అంటే మీ బాబు చనిపోవడం, అసలు ఎందుకు, అసలు దాని గురించి పూర్తి వివరాలు. ఎందుకంటే ఇది ఎంతోమంది తల్లిదండ్రుల యొక్క ఆవేదన, పిల్లలు చనిపోవడం అనేది ఎవరికైనా బాధాకరమే. ఆ బాధ నుంచి మీరు ఎలా బయటపడగలిగారు? అంటే మంతెన సత్యనారాయణ గారు శాకాహారం గురించి మరి ఎంతో అద్భుతంగా వారి యోగా గురించి మరి ఏమన్నా మీకు బంధువులా? ఎప్పుడో మూలాలు ఒకటేనంటే మేము కూడా అటు ఆయన ఊరు గుంటూరు జిల్లా పనవటి నుంచే వచ్చామని మా పూర్వీకులు చెప్పేవారు. వాళ్ళు అక్కడే నెగిటివ్ ప్లేస్ ఉంది, అది తప్పండి మాకు బాగా దూరం ఒకటే ఇంటి పేరు, కానీ ఎప్పుడో మూలాలు అయితే ఉన్నాయండి. అది అయితే మరి ఈ భీమవరంలో
చాలా మహామహులు ఉద్దండ పిండాలు, యోగి పొంగవులు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ భీమవరంలో మరి మీ ధ్యాన ప్రచారం మరి ఎలా ఉంది? ఇంకా చుట్టుపక్కల విలేజెస్ ఎలా ఉన్నాయి? మీరు ఎలా చేస్తున్నారు దానికి సంబంధించి? మాకు భీమవరం అనగానే ముందు తటవర్తి వారి ఫ్యామిలీ గుర్తుకొస్తారండి. ఎక్కడికి వెళ్ళినా మేము ఎక్కడికి వెళ్ళినా మాది భీమవరం అంటే తటవర్తి వారు మీ ఊరేనా అంటారు. ఆయన ఇక్కడ చుట్టుపక్కల 3 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమాలు పెట్టి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చి అందరూ ఇక్కడ ధ్యానంతో పాటు జ్ఞానం తీసుకుని చాలా ఆనందం పొందుతున్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నేను రాకముందు నుంచి కూడా చాలా బాగా జరిగేదండి. మేము వచ్చి 10 సంవత్సరాల నుంచి కూడా బాగా జరుగుతుంది. అలాగే సార్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా బాగా పుంజుకుందండి. ధ్యాన సప్తాహాలు కానీ, శాకాహార ర్యాలీలు కానీ అక్టోబర్ 2వ తారీఖు భీమవరంలో ప్రతి సంవత్సరం ఒక 4-5 వేల నుంచి 4-5 వేల మందితోటి శాకాహార ర్యాలీలు చేయటం గత 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అది చాలా అద్భుతంగా జరుగుతుందండి. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ధ్యాన సప్తాహాలు అనేది ధ్యానం క్లాసులని మా భీమవరం పట్టణం నుంచి కూడా చాలామంది మాస్టర్స్ బయటికి వెళ్ళి ధ్యాన క్లాసులు చెప్తున్నారండి. వీళ్ళందరికీ కారణం సారు, తర్వాత రాఘవరావు గారు, వీళ్ళందరినీ బాగా చేసి మంచి అంతా చేసుకున్నారండి. ఎక్కడికి వెళ్ళాం భీమవరం అనేసరికి అందరూ కూడా మాకు ఎవరు వచ్చినా ఒక పిరమిడ్ కడతామన్నా లేకపోతే ధ్యాన యజ్ఞాలు చేస్తామన్నా అందరూ కోఆపరేట్ చేయడంలో కూడా జిల్లాలో మేము ముందున్నామని సార్ కూడా అనేవారు. ఆ కొనసాగింపు అలాగే మేము ఆ పరంపర అలాగే కొనసాగిస్తున్నాం. కొత్త వాళ్ళని కూడా బోలెడు మంది వస్తున్నారు. అలాగే కొత్తగా ఇప్పుడు పిరమిడ్ కూడా భీమవరాన్ని అది రాకపోతుందండి. దాన్ని కూడా మేము అద్భుతంగా తీర్చిదిద్ది ఇంకా చుట్టుపక్కల మంచి ధ్యాన జగత్తు చేయాలి, శాకాహార జగత్ చేయాలి, పిరమిడ్ జగత్ చేయాలి మంచి సంకల్పంతో బోలెడు మంది మాస్టర్స్ ఉన్నారు. బోలెడు మంది అసలు క్లాసులు చెప్పడానికి కూడా మంచి రెడీగా ఉన్నారు కాబట్టి పర్వాలేదండి. అలాగే చివరిగా పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం అంటూ మరి పత్రిజిచ్చే మరి అద్భుతంగా ప్రారంభించబడినటువంటి పిఎంసి ద్వారా ఈరోజు లక్షలాది మంది వాళ్ళ ధ్యానంలోకి మారిన వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క అనుభవం పిఎంసిలోకి రావాలి అని పత్రిజీ సంకల్పం. దానికి మీ యొక్క పిఎంసి గురించి మీ అభిప్రాయం? పిఎంసి అని అసలు ఫస్ట్ టైం సారు 2-3 చోట్ల తిరిగండి. పిఎంసికి ఇలాగ మనం చేస్తున్నామని భీమవరం వచ్చారండి. అసలు భీమవరాన్ని ఆ రోజే మేము అందరూ ఒక 20 లక్షల రూపాయలు అప్పుడే షేర్లు తీసుకోవడం జరిగింది. ఆయన చాలా ఆనందపడిపోయారు. ఈరోజు పిఎంసిని బాగా ఉపయోగించుకుంటున్నారు అందరూ కూడా. పిఎంసి ద్వారానే ఇంకా ఆయన సార్ చెప్పినట్టే కూడా అప్పుడు 2 వంతులు జరిగితే ఇప్పుడు 6 వంతులు జరిగినట్టు ప్రతి గ్రామంలోని మా ఊర్లో కూడా విలేజ్లో కూడా ఇదేంటి ధ్యానం చేస్తున్నారు, శాకాహారం చేస్తున్నారు, బాగుంది, ఇలాగ మీ ఇక్కడ జరుగుతున్నాయంటే కదా క్లాసులు అని నన్ను అడిగేవారండి. ఇక్కడ వీళ్ళకి ఎలా తెలిసిందో అనుకునేవాడిని. అంటే అక్కడ కూడా నాకు తెలియకుండా మామూలుగా ఛానల్లో వస్తుందండి. అంత బాగా వెళ్ళింది ఈ పిఎంసి. అంటే మేము కూడా భీమవరం నుంచి చాలా కోఆపరేట్ చేసాం, ముందు కూడా చేస్తాం. ఈ పిఎంసి ఇంకా బాగుండాలి. మన పిఎస్ఎస్ఎంలో పిఎంసి అన్నది ఒక గుండెకాయ లాంటిది. దాని ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా దాని అభివృద్ధి కోసం అందరూ సాయశక్తిలో కృషి చేసి అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా మరి జరిగి ఉండాలని మేము అందరూ కోరుకుంటున్నాం. పిఎంసి కూడా చాలా బాగుంది. పిఎంసి వచ్చాక మనం ఇంట్లో కూర్చుని అందరికీ ప్రచారం ఇలాగా చేయడానికి బాగుంది. ఇదివరకు కరపత్రాలు కూడా ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేకుండా శుభ్రంగా ఇక్కడ ఉండే మనం పిఎంసి ద్వారా అందరికీ ధ్యానం కార్యక్రమాలు అందుతున్నాయి. అది చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో పిఎంసి ద్వారా మీ యొక్క అనుభవాలు పంచుకున్నందుకు మరి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్కి, ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం మన నాదయోగి గణేష్ గారితో ఉన్నాం. సో నమస్తే గణేష్ గారు. సార్, ఇప్పుడు మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పత్రిజీ సారథ్యంలో మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి ప్రతి సంవత్సరం డిసెంబర్లో ప్రతిష్టాత్మకంగా మనం పూర్వం ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, తర్వాత ఇప్పుడు
పత్రిజీ ధ్యాన మహాయాగాలు జరుగుతున్నాయి. ఎన్నో సందర్భాల్లో రకరకాల ప్రాంతాల్లో ప్రకృతి వ్యాలీలో కావచ్చు, జాతవనంలో కావచ్చు, ఇలా అన్ని ప్రాంతాల్లో మనకు ఈ యజ్ఞాలు చేయడం అనేది పరిపాటి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యజ్ఞం అంటే పూర్వకాలంలో యాగాలు, కర్మకాండలు ఇలాంటి కార్యక్రమాలతో జరిగేవి. కానీ పత్రిజీ ఒక సరికొత్త పందాలో సామూహిక ధ్యానాలతోని, మ్యూజిక్తోని రకరకాలుగా మనం ఒక సరికొత్త కార్యక్రమాలు చేయడం అనేది పరిపాటి. సో అసలు ఆ యజ్ఞాలు మీరు మొట్టమొదట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి ధ్యాన యజ్ఞాల్లో పాల్గొంటున్నారు? అసలు ఈ యజ్ఞం యొక్క విశిష్టత ఏంటి? సో మీ మాటల్లో తెలియజేయండి. అందరికీ నమస్కారం. 2007 నుంచి ఈ యజ్ఞాల గురించి నేను యజ్ఞాల్లో పాల్గొనడం జరిగింది మాస్టర్. మరి 2007లో తిరువణామలై, 2008లో బెంగళూరులో, అలాగే 2009లో శ్రీశైలంలో ధ్యాన మహాయజ్ఞం పెట్టారు. అసలు నిజంగా శ్రీశైలంలో జరిగిన ధ్యాన మహాయజ్ఞానికి అది ఎంతో నేను మరి ఆత్మానుభూతిని పొందడం జరిగింది అక్కడ. అసలు యజ్ఞాలు, ఈ యాగాలు ఇవన్నీ ఎందుకు చేస్తారు అని డీప్గా చూస్తే ఎప్పుడో చరిత్రలో ఎంతోమంది ఈ భూమండలంలో మరి బాగా అశాంతికి, బాగా ఈ కరువు కాటకాలు వచ్చినప్పుడు, అలాగే ఈ వర్షాలు పడకపోయినా ఇలాంటప్పుడు అన్నీ చేస్తూ మనం విన్నాం. అంటే మనం సుభిక్షంగా ఉండాలి, ఈ భూమండలం బాగుండాలి అని యజ్ఞాలు, యాగాలు తలపెట్టేవారు ఋషులు, మహనీయులు ఎంతోమంది. అలాగే ఇప్పుడు ఈ ప్రస్తుత తరుణంలో, ఈ ప్రస్తుత యుగంలో మరి మనందరూ గురువర్యులు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ మరి ఎంతో అద్భుతమైనటువంటి చక్కటి సంకల్పంతో ఈ యాగాలు, యజ్ఞాలు నిర్వహించడం. అంటే యజ్ఞము అంటేనే త్యాగము. అంటే ఏదైనా మనం ఇక్కడి నుంచి పొందాలి అంటే కనుక మనం ఇవ్వాలి. యజ్ఞం అనేది ఇచ్చేది, త్యాగం అంటే ఇవ్వడం. ఈ భారతీయ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఈ భారతదేశాన్ని త్యాగభూమి అంటారు. అంటే ఇక్కడ ఎప్పుడు ఇవ్వడమే ఉంటుందన్నమాట. ఇచ్చేవాడే పొందడానికి అర్హుడు. అలాగే మన అందరం ఒకే సత్సంకల్పంతో ఒక చోట కూర్చొని మరి శాంతి, ప్రపంచ శాంతి కోసం, అలాగే ఈ సుభిక్షంగా ఉండాలి భూమండలం అంతా మనందరం కలిసి చేసుకునే ఈ సామూహికంగా చేసుకునే యాగాలు మరి ఈ భూమండలానికి చాలా అద్భుతమైనటువంటి, విశేషంగా అద్భుతంగా జరగాలి ఇలాంటివి. ఎందుకంటే ఈ భూమండలంలో ఏదైనా ఇక్కడ సమతుల్యత రూపించినప్పుడు మరి ఇలాంటి యజ్ఞాలు, యాగాలు ఎంతో ఉపయోగపడతాయి. మనందరం అక్కడ ఏమీ ఆశించకుండా వెళ్ళి చక్కగా చేస్తాం. కనుక ఇలాంటి యజ్ఞాల్లో ఒక టెంపుల్కి వెళ్తేనే మామూలుగా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలాంటి యజ్ఞాల్లో అందరూ ఒక చక్కటి భావంతో కలిసి మరి ధ్యానం చేసుకొని, అలాగే సజ్జన సాంగత్యం అక్కడ నేర్పుకొని ఎన్నో అనుభవాలు మనం షేర్ చేసుకుంటున్నప్పుడు ఎంతో అనుభూతి మనం పొందుతాం. అలా నేను శ్రీశైలం యజ్ఞంలో చాలా చక్కగా పొందాను. తర్వాత శ్రీశైలం నుంచి అమరావతిలో చాలా ఎక్కువ మంది ధ్యానులు రావడం, తర్వాత వైజాగ్, అలా ఇప్పటి వరకు చాలా యజ్ఞాల్లో పాల్గొన్నాను నేను. అలా 2012లో చాలా పెద్ద యజ్ఞం మన కడతాల్ కైలాసపురిలో అద్భుతంగా జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న యజ్ఞానికి మరి 2025 డిసెంబర్ 21 నుంచి మన కైలాసపురిలో, కడతాల్ కైలాసపురిలో 31 వరకు, 21 నుంచి 31 వరకు చక్కటి మార్నింగ్ సామూహిక ధ్యానం, అలాగే ఎంతోమంది గురువుల సందేశాలు, అలాగే మన పిరమిడ్ మాస్టర్ యొక్క చక్కటి ఆత్మజ్ఞాన సందేశాలు, చక్కటి భోజనాలు, అందరితో కలుసుకున్న చక్కటి ఆ వేదిక మన కైలాసపురి. మరి అలాంటి యాగానికి రావడం అంటే, ఎందుకంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సంవత్సరం పొడుగునా మనం చేసే వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మనం చక్కగా రీఛార్జ్ అవ్వడానికి చక్కటి ప్రదేశం మన కైలాసపురి. ఎందుకంటే అక్కడ అందరూ కలిసి అందరూ ఒకరిని విష్ చేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు తెలియకుండానే మనలో ఒక చక్కటి ఆ ఫీలింగ్, ఆ భావంతో మళ్ళీ మనం చక్కగా మళ్ళీ కొత్తగా రీఛార్జ్ అవుతాం. అలాంటి యాగాలకి మరి చాలా అందరూ రావడం అవసరమని నా భావన సార్. వండర్ఫుల్ సార్. అంటే అందరూ కలిసి మెలిసి ఒక చోట ఉండడము, మరొకటి మనం ఇవ్వడం. అంటే మన దగ్గర ఉన్నది మనం ఏదైనా పొందాలి అంటే ఇవ్వడం అనేది మనకు ఇచ్చేవాడికి పొందే అర్హత ఉంటుంది. భగవంతుడికి మనం సమర్పించుకోవడం. ఏమి ఇవ్వాలి అంటే తన్మందన్, ఎవరికి ఏది ఇవ్వగలిగితే అది. సమయం ఇవ్వగలిగిన వాళ్ళు సమయము, ధనం ఇవ్వగలిగిన వాళ్ళు ధనము, అలాగే ధ్యానం, మనస్సు అంటే మనసుని కంప్లీట్గా శూన్యం చేయడం, దాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు మనస్సు సంకల్పించడం. అంటే ఒక అద్భుతంగా ఈ ప్రపంచం బాగుండాలి. ఇప్పుడు విశ్వ కళ్యాణం కోసం జరుగుతుంది. ఆ విశ్వ కళ్యాణం జరగాలని మానసికంగా మనం ఆలోచించడం, సంకల్పం చేయడం, ఇది చాలా అద్భుతమైన విషయం తెలియజేశారు. మరి మ్యూజిక్, సో పత్రిజీ అంటేనే మ్యూజిక్. మరి ధ్యానంతో పాటు మ్యూజిక్ని జత చేసి ఒక అద్భుతమైనటువంటి ధ్యాన యజ్ఞాలు మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. మీరు కూడా ఆ మ్యూజిక్ ప్రత్యక్షంగా మీరు పత్రి గారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫ్లూట్ నేర్చుకొని ఆ ఫ్లూటుతో మరి మీరు అద్భుతంగా మీ యొక్క గానామృతంతో
వేణుగాన అమృతంతో చాలా అద్భుతంగా మీరు సంగీతంతో అందరితో ధ్యానం చేపిస్తూ ఉంటారు. మరి మీరు అసలు అది ఎందుకు నేర్చుకోవాలని మీకు అనిపించింది? అలాగే అసలు సంగీతం యొక్క ప్రాముఖ్యత మరి విశేషంగా మీరు తెలియజేయాలని కోరుచున్నాను. సంగీతం ఏం చేస్తుందంటే మాస్టర్, సంగీతం అనేది మనిషి యొక్క మనసుని ఏకీకృతం చేస్తుంది, పరిపరి విధాలుగా పోకుండా. ఇప్పుడు అక్కడ అందరినీ కూర్చోబెట్టినప్పుడు ఊరికే కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. తొందరగా మనం ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి సంగీతం చాలా దోహదపడుతుంది. అలాగే సంగీత శబ్దం ద్వారా వచ్చే వైబ్రేషన్స్ ఆ లోపల ఎన్నో పరిణామాలకి అది చోటు చేసుకుంటుంది. ఆ వైబ్రేషన్స్ వల్ల మనలో జరిగే చాలా పరిణామాలు ఉంటాయి. అవి చాలా అనుభవించడానికి తెలుస్తుంది. అది సంగీతంతో ధ్యానం అనేది ఇప్పటివరకు ప్రపంచంలో చాలా చోట్ల ధ్యానాల కార్యక్రమాలు జరిగాయి, కానీ పత్రిసారి ఇది చక్కగా ఆయన అవగాహన చేసుకొని ఆయన సంగీతం వాయిస్తున్నప్పుడు ధ్యానం చేస్తే చాలామందికి బాగా ధ్యానం కుదిరింది, చక్కగా బాగుందని అన్నారట. అన్నప్పుడు ఆయన దీని మీద బాగా రీసెర్చ్ చేసి సంగీతంతో ధ్యానం ఎందుకు చేయకూడదని ఆయన చక్కగా పెడితే ఎంతో బాగా సక్సెస్ అయ్యి మనం, ఎందుకంటే మన ప్రతి ధ్యాన మహాచక్రాల్లో మనం చూస్తాం ఎంతోమంది సంగీతజ్ఞులు అక్కడ వచ్చి మరి సంగీతం వాయిస్తూ మనతో ధ్యానంలో కూర్చోబెట్టి మనం లయం చేస్తుంటారు. సంగీతం లయం చేస్తుంది, మనసుని లయం చేస్తుంది, మన ఆత్మతో మనల్ని కలుపుతుంది. సంగీత ధ్యానంతో తొందరగా మనం ఆ శూన్యస్థితికి వెళ్ళగానే శబ్దము అనేది శూన్యానికి మళ్ళీ తీసుకెళ్తుంది. అది ఆది యందు శబ్దం ఉండరు, శబ్దం నుంచి సృష్టి ఆవిర్భావం జరిగిందని అన్నారు. అంటే శూన్యం నుంచి శబ్దం వచ్చి శబ్దమే మళ్ళీ ఆ శూన్యానికి మనల్ని తీసుకెళ్తుంది. సంగీతము అలాగే ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఒక చక్కటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ ఒక వేదిక మీద ఫిజికల్గా చూడడానికి అందంగా సౌందర్యంగా ఉంటుందన్నమాట. అంతమంది అలా కూర్చొని మరి ఆ గంధర్వులు సంగీతం వాయిస్తుంటే అక్కడ అందరూ కళ్ళు మూసుకొని చక్కగా ధ్యానం చేస్తుంటే ఎంత వైభవపేతంగా ఉంటుంది. ఆల్రెడీ మనం చూసాం. అది చాలా అద్భుతమైనటువంటి చక్కటి కార్యక్రమం. అలాగే నేను సంగీతం వాయిస్తున్నప్పుడు కూడా నాకు చాలా అది అనుభూతి వస్తుంది. 3 గంటలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మీరు ఎంత రీఛార్జ్ అవుతారో, 3 గంటల పాటు నేను సంగీతం వాయిస్తున్నప్పుడు నాకు అంతకన్నా వేరేట్లు నేను చాలా రీఛార్జ్ అయినట్టుగా భావిస్తాను. ఎందుకంటే నాకు మనసు ఎక్కువ వెళ్దు, చాలా అద్భుతంగా ఉంటుంది. వండర్ఫుల్ సార్. సంగీతం ద్వారా ఎంతోమంది అనారోగ్యాలు తగ్గించుకోవడం, అలాగే సంగీతంతో ఆయన మరి రావణాసురుడు కూడా అద్భుతమైన సంగీత కళాకారుడు. గణపతి సత్యానంద స్వామి మరి ఆ సంగీతంతో ఎన్నో అనారోగ్యాలు తగ్గించడం అనేది అక్కడ జరుగుతూ ఉంది. సైంటిఫిక్గా ప్రకృతి కూడా ప్రతిస్పందిస్తుంది. ఆకుల్లో ఇంకా ఎన్నో చోట్ల కూడా ఎంతోమంది రీసెర్చ్ చేశారు. ఆ సంగీతం ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో రీసెర్చ్ చేసి మరి వాళ్ళు చూపించారు. మరి సో చాలా అద్భుతం సార్. మరి ఇప్పుడు జరగబోయే ధ్యాన మహాయజ్ఞానికి రేపు ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం మనకు కడతాలో జరుగుతుంది. దానికి మీరు వస్తున్నారా? నేను వస్తూనే కాదు, నేను అందరినీ రావాలని అన్ని చోట్ల మోటివేట్ చేస్తాను సార్. నేను వెళ్ళిన ప్రతి క్లాస్లో, ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను చాలా ప్రోగ్రామ్ ప్రపంచంలో తిరుగుతుంటున్నాను. నేను ఈ మెడిటేషన్ స్ప్రెడ్డింగ్ కానీ, అలాగే అహింసా ధర్మ ప్రచారం కానీ, అలాగే నా సంగీత ప్రోగ్రాలు కానీ అన్ని చోట్ల ఉంటూ ఉంటాయి. మన పిఎస్ఎస్ఎంలో ప్రత్యేకంగా అని వెళ్ళిన ప్రతి చోట కూడా కర్తాలులో జరిగే కైలాసపురి కోసం మనం అందరినీ మోటివేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇది పత్రిజీ సంకల్పించారు. ఇది ఈ మిషన్లో మనం అందరం ఉన్నాం. ఇది మనందరి బాధ్యత. వారు ఏదైతే ఈ భూమి మీద చక్కటి జ్ఞానాన్ని, చక్కటి ధర్మాన్ని మనకి తెలియజేసి వెళ్ళారో అది అందరికీ వ్యాపింప చేయడం మన కర్తవ్యం, మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. కనుక అక్కడ ఉండి చేస్తారు. అక్కడ ఒక ట్రస్టు లేకపోతే కొంతమంది ఉండి అక్కడ చేస్తాడు. వాళ్ళందరికీ సహకరించి మనం తన్మన రూపంలో మీరు చెప్పినట్టు మనం ఏం చేయగలం అది చక్కగా చేయాలి. ఎందుకంటే మన దగ్గర ఉంది అంటే అది ఇవ్వడానికే. ఇప్పుడు శారీరకంగా బలంగా ఉందనుకోండి, ఫిజికల్గా మనం పని చేయాలి. అలాగే మన మనసు చక్కగా పీస్ఫుల్గా ఉందనుకో చక్కటి యోచనలు చేయాలి. అక్కడ బాగా జరగాలని చక్కగా భావించాలి. అలాగే ధనం ఉన్నవాళ్ళు చక్కగా ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ఎంతోమంది, కొన్ని లక్షల మంది అక్కడ వస్తారు. ఆ వచ్చే లక్షల మంది అందరికీ కూడా చక్కటి మన భోజనాలు ఏర్పాటు చేసి అందరికీ చక్కటి భోజనాలు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అక్కడ స్టేజ్ మీద ఎన్నో కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి. వాటన్నిటికీ మరి ఆర్థికంగా ఎంతో అవసరం ఉంటుందన్నమాట. ఒకళ్ళు చేయగలరు, కానీ అందరూ కలిసి చేస్తే అది చాలా శక్తివంతంగా ఉంటుంది. కనుక ఎవరు ఏది ఇవ్వగలరో అది అద్భుతంగా విరివిగా అక్కడ చక్కగా ఆ యొక్క కార్యక్రమానికి ఇచ్చి అందరూ రావాలి. ఎందుకంటే అక్కడ మనందరం కలుసుకుని చక్కగా ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకునే చక్కటి వేదిక మన కైలాసపురి, కడతాల్ కైలాసపురి మరి మహేశ్వర పిరమిడ్. అక్కడ జరిగే ధ్యానమయాగానికి నేను వస్తున్నాను. అందరూ రండి మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పిఎంసి ద్వారా అద్భుతంగా ప్రసారం చేయబడుతుంది. మరి లక్షలాది మంది అక్కడికి వస్తున్నారు. రావడమే కాకుండా రావడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అక్కడికి వెళ్ళడం. ఎందుకంటే ఒక శక్తిని మనం పిఎంసిలో చూడవచ్చు, కానీ దాన్ని ఫీల్ అవ్వాలంటే మనము ఆ ప్రాంతంలోకి రావాలి.
వచ్చి అక్కడ మంచి చక్కటి భోజనం చేయాలి. ఎందుకంటే ఆ భూమి మీద నుంచి ఆ దివి నుంచి భూమి మీదకి మనం ఎందుకు వచ్చామంటే అనుభవ జ్ఞానం నేర్చుకోవడం కోసం. ఆ అనుభవించడానికి భోజనం అనుభవించాలి, అక్కడ అందరితో మిత్రులందరితో కలవడం, ఆ అనుభూతిని పొందాలి, ధ్యానాన్ని అనుభూతి పొందాలి. సో 11 రోజుల పాటు ఇంతమందితో కలిసి ఉండడం అనేది, అక్కడ సౌకర్యాలు ఉంటాయి ఉండవు, ఎలా ఉన్నా సరే మనం అక్కడ అడ్జస్ట్ అవుతూ అందరితో కలిసిమెలిసి ఉండడం. మన పెళ్లి జరిగిందనుకోండి మన ఇంట్లో, మరి ఎంతోమంది బంధువులు వస్తారు, అప్పుడు మనం అడ్జస్ట్ అవుతాం. అలాగే ఇక్కడ ఆత్మ బంధువులతో మనం ఈ కార్యక్రమాలని మనం చక్కగా ఉపయోగించుకోవడం. అలాగే రావడానికి అవకాశం లేని ప్రతి ఒక్కరు కూడా మరి పిఎంసి ద్వారా ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. సార్, మరి పిఎంసి గురించి మీ మాటల్లో. సత్యాన్ని వ్యాపింప చేయడం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క లక్ష్యం. ఎందుకంటే నీరు పళ్ళ వెలుగు సత్యం వ్యాప్తి లేదు అన్నారు. సత్యాన్ని వ్యాపింప చేయాలి. ఒక సన్యాసి లక్షణం సత్యాన్ని వ్యాపింప చేయడం. మనందరం కూడా మనకి వేషధారణలు ప్రత్యేకంగా లేకపోవచ్చు, కానీ మనందరూ పని ఏంటి? సత్యం తెలుసుకున్నాం, మనం చాలా ఆనందంగా ఉన్నాం, మనం ఆత్మ వికాసంలో ఉన్నాం, మనం శాఖాహారులుగా విరాజిల్లుతున్నాం. ఇదే ప్రపంచానికి అందరికీ తెలియజేయడానికి ఒక చక్కటి మాధ్యమం మన పిఎంసి మాధ్యమం, అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇది చక్కగా మరి మన పిఎంసి యాజమాన్యం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారు. వాళ్ళందరికీ మనం సహకరిస్తూ చక్కగా మన పిఎంసిని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్ది. అన్నీ అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అది కొంచెం మనకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో, కానీ అన్నీ సవ్యంగా జరుగుతుంటాయి. చక్కటి భావంతో మనం ఆ జరుగుతున్న పిఎంసి ఛానల్ అంటే సత్యాన్ని వ్యాపింపచేసే చక్కటి మాధ్యమం. ఇవాళ ప్రపంచంలో ఇలాగ ధర్మాన్ని సత్యాన్ని చేసే ఛానల్స్ చాలా తక్కువ. అందులో చాలా గొప్ప మన ఛానల్ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇది పత్రిజీ ఆవిర్భావం చేశారు. పత్రిజీ కన్న కళ ఇది, ఈ పిఎంసి ఛానల్ అనేది. దీన్ని మనందరం విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా దీని ద్వారా మరి ఆ సత్యాన్ని ప్రతి ఇంటికి చేరువయ్యేలాగా మనందరం కృషి చేయాలి. అందరూ కలిస్తే చాలా అద్భుతంగా జరుగుతుంది. 10 మంది చేస్తే ఒక కళ్యాణం బాగుంటుంది. అదే కొన్ని వేల మంది కలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ లోక కళ్యాణ కార్యక్రమంలో భాగంగా మన పిఎంసి ఛానల్ అంటే పిరమిడ్ మెడిటేషన్ పిఎస్ఎస్ఎంలో ఒక చక్కటి విభాగం మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మన అన్ని విభాగాల్లో పనిచేస్తాం. బత్రీజీ గురువర్యులు ఏదైతే తలపెట్టారో, ఏదైతే వారు సంకల్పించారో, ఆ సంకల్పించిన దాంట్లో మన వంతు మన పాత్ర అనేది మనం నిజంగా మనం గురువుకి ఇచ్చే నిజమైనటువంటి గిఫ్ట్. అది మన గురుగారికి మనం ఏం ఇవ్వాలి? గురువు రుణం ఎప్పటికీ తీరదు. ఈ భూమి మీద తల్లి రుణం తీరదు, భూమాత రుణం అది కూడా చాలా కష్టం. గురువు రుణం కష్టం, కానీ మినిమం మన వంతు మనకి బాగా ఊపిరి ఉన్నంత వరకు, మనలో శక్తి ఉన్నంత వరకు మనం ఏ రకంగా తన రూపంలో ఏం చేయగలమో అది చేస్తూ వీటిని మనం ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత ఎంతైనా మనది ఉంది. నేను ప్రతి కార్యక్రమాల్లో పిఎంసి కోసం నేను అందరికీ ప్రమోషన్ చేస్తాను. ఎందుకంటే ఇది మనది, పిఎంసి ఛానల్ అనేది మనది మనం చేసుకోవాలి. మన ఇంటిని మనం బాగు చేసుకోవాలి. అలాగే మనది ఏదైతే ఉందో అన్నీ మనమే ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిది మాస్టర్స్. కావున అందరూ పిరమిడ్ మెడిటేషన్ ఛానళ్ళు విస్తారంగా వ్యాపించడానికి ఎవరికి వాళ్ళు కృషి చేయాలని కోరుకుంటూ మీ నాదేవి గణేష్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే, చూశారుగా మరి గణేష్ గారి యొక్క అనుభూతులు, వారి యొక్క సందేశం. తప్పకుండా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మరి ధ్యానమహాచక్రానికి రండి. ధ్యానమహాచక్రంలో పిఎంసి స్టాల్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్టాల్ని సందర్శించి మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అక్కడ సమాధానాలు తెలుసుకొని పిఎంసిని ఇంకా అభివృద్ధి చేరే దానిలో మనందరం కూడా భాగస్వాములు అవుదాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.